నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ టు నో. నాన్న, మీ అందరికీ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరికైనా ట్యూషన్ కావాలంటే, కెమిస్ట్రీ ట్యూషన్ కావాలి అంటే జేఈ లెవెల్ కానీ లేకపోతే నీట్కి కానీ ఏదైనా సరే, ఓకే, ఏదైనా హోమ్ ట్యూషన్ కానీ లేకపోతే జూమ్ క్లాసెస్లో అయినా పర్లేదు. సో మీకు ట్యూషన్ కనుక కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ కానీ లేకపోతే ఎస్ఎంఎస్ కానీ చేయండి. 9032468444 9032468444 ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి అన్న. మీ రిక్వైర్మెంట్స్కి అకార్డింగ్గా మనం ట్యూషన్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈరోజు క్లాస్ కంటిన్యూషన్లో పాటుగా ఈరోజు ఏంటంటే డే 8లో పాటుగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఈరోజు టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో వీటిలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మెయిన్ మనకు వచ్చేసరికి ఏంటంటే, మెయిన్ మనము చదవాల్సినవి దీంట్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంటి. ఓకే, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ లో డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. లండన్ అని, డిస్పర్షన్ ఫోర్సెస్ అని, ఆ తర్వాత డైపోల్, ఇండ్యూస్డ్ డైపోల్ అని, డైపోల్ అని చెప్పి, ఓకే, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అవన్నీ మీరు చూసుకోండి నాన్న. తర్వాత నేను వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కి ఆ తర్వాత థర్మల్ ఎనర్జీకి రిలేషన్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కి థర్మల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, అండ్ వీటిని బేస్ చేసుకొని మ్యాటర్ ని ఎన్ని స్టేట్స్ కింద డివైడ్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వర్సెస్ థర్మల్ ఎనర్జీ. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, థర్మల్ ఎనర్జీ. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏంటి నాన్న? దీస్ ఆర్ ద ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇన్ ఏ గివెన్ గ్యాస్ కానీ లేకపోతే ఏదైనా ఒక మ్యాటర్ తీసుకుంటే ఆ మ్యాటర్ లో డిఫరెంట్ ఆటమ్స్ కానీ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటాం. అట్లాగే థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి నాన్న? థర్మల్ ఎనర్జీ, దిస్ ఈజ్ ఎనర్జీ డ్యూ టు టెంపరేచర్. ఈ టెంపరేచర్ వల్ల వచ్చే అక్వైర్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో థర్మల్ ఎనర్జీ అంటాం. ఇది జనరల్ గా ఏంటి నాన్న? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీలో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ తెలుసు కదా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ T. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ T. ఓకే, ఈ టెంపరేచర్ కి డైరెక్ట్లీ రిలేటెడ్ గా ఉంటుంది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇట్లా థర్మల్ ఎనర్జీ ఈజ్ కరెస్పాండ్స్ టు కైనెటిక్ ఎనర్జీ, అంటే మూవ్మెంట్ ద్వారా కానీ వైబ్రేషన్స్ ద్వారా కానీ వీటి థర్మల్ అంటే టెంపరేచర్, డ్యూ టు టెంపరేచర్ వల్ల వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది థర్మల్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వచ్చేసరికి అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక సిస్టంలో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ గ్రేటర్ దాన్ థర్మల్ ఎనర్జీ కన్నా ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే అట్రాక్షన్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ స్టేట్ అనేది గ్యాస్ నుంచి లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అట్లాగే లిక్విడ్ నుంచి ఇంకా ఫర్దర్ గా ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ అయిపోతే అప్పుడు సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే గ్యాసెస్ లోకి వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ తక్కువగా ఉంటాయి, తెలిసిందా మనకి. ఆ తర్వాత లిక్విడ్స్ కొంచెం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మీడియం గా ఉంటాయి. ఆ తర్వాత సాలిడ్స్ కి వచ్చేసరికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ హైగా ఉంటాయి, అవునా. సో ఇక్కడ కనుక ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ థర్మల్ ఎనర్జీతో కంపేర్ చేసుకుంటే, ఇఫ్ థర్మల్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, లేదా ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే అప్పుడు ఏమవుతుందన్న, గ్యాసెస్ నుంచి లిక్విడ్ కింద, లిక్విడ్ నుంచి సాలిడ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి ఏంటివి? మ్యాటర్ అనేది. ఓకే, అలా కాకుండా ఒకవేళ థర్మల్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ని థర్మల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ కనుక ఓవర్కమ్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుందన్న, సాలిడ్ ఏదైతే ఉందో అది స్లోగా ఈ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవటం వల్ల సాలిడ్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. డ్యూ టు ఇక్కడ థర్మల్ ఎనర్జీ అనేది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ని ఓవర్కమ్ చేయటం వల్ల మనకి సాలిడ్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అవునా.
లో లిక్విడ్, అండ్ ఫర్దర్ దేని కింద కన్వర్ట్ అవుతుంది, గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇట్లా ఈ రెండింటిని రిలేషన్స్ ని బట్టి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిలేషన్ ని, అంటే థర్మల్ ఎనర్జీ ఎక్కువ ఉందా లేకపోతే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయా, సో వీటిని బేస్ చేసుకొని అవునా దీని మీద డిపెండ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకవేళ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, పీరియాడిక్ టేబుల్లో లేకపోతే రూమ్ టెంపరేచర్ దగ్గర ఆల్వేస్ గ్యాసెస్ లా ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎన్ని అవి? 11 ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్రమ్ అవర్ పీరియాడిక్ టేబుల్లో మనకి 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర నార్మల్ కండిషన్స్ లో ఆల్వేస్ గ్యాస్ లాగానే ఉంటాయి. ఏవేంటి అవి? ఫస్ట్ పీరియడ్ లో తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్, హీలియం. ఫస్ట్ పీరియడ్ లో తీసుకుంటే హైడ్రోజన్, హీలియం. సెకండ్ పీరియడ్ లో తీసుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి ఉన్నానా, ఇక్కడికి వచ్చేసరికి నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. థర్డ్ కి వచ్చేసరికి ఏంటిది? క్లోరిన్ కూడా గ్యాసే. క్లోరిన్ తర్వాత హీలియం, నియాన్ తర్వాత ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఇవన్నిటిని ఏమంటాం మనం? నోబుల్ గ్యాసెస్ అంటాం. సో టోటల్ కౌంట్ చేయండి అన్న, ఇవి మొత్తం ఎన్ని? ఈ యొక్క 6. అట్లాగే ఇక్కడ H2, N2, O2, F2, Cl2 మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయన్న? ఇవి ఒక 6 ప్లస్ 5 మొత్తం 11 ఎలిమెంట్స్. ఈ 11 ఎలిమెంట్స్ కూడా మనకి ఎప్పుడు ఎట్లా ఉంటాయి? గ్యాసియస్ స్టేట్ లో ఉంటాయి అట్ ఆర్డినరీ కండిషన్స్, రూమ్ టెంపరేచర్స్ దగ్గర. ఓకే, అయితే ఇక్కడ ఈ హెడ్డింగ్ అయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని ఉంటుంది, కానీ మనం ఇక్కడ ఎస్పెషల్లీ డిస్కస్ చేసేది ఏంటి నాన్న? గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్. అందుకే ఈ 11 ఎలిమెంట్స్ గ్యాసియస్ గా ఉంటాయి అని చెప్పున్నాం. వీటిలో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ 11 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఎస్పెషల్లీ మనం డిస్కస్ చేసేది ఏంటిది? గ్యాసియస్ స్టేట్. ఓకే, ఆ తర్వాత కొంచెం స్మాల్ డెఫినేషన్స్, లిక్విడ్ స్టేట్ గురించి కూడా స్మాల్ డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చదువుతారు. ఓకే, అండ్ సాలిడ్ స్టేట్ వచ్చేసరికి అది సపరేట్ లెసన్ ఉంది, అది మనకి సెకండ్ ఇయర్ లో సాలిడ్ స్టేట్ అనే లెసన్ ఉంది, అవునా. సో దీనిలోకి వచ్చేసరికి మనకి ఎస్పెషల్లీ గ్యాసియస్ స్టేట్. ఈ గ్యాసియస్ స్టేట్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటిది నాన్న? గ్యాసెస్ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిది నాన్న? వీటికి ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఇట్ అక్వైర్ షేప్ ఆఫ్ ది కంటైనర్ అని, ఓకే, ఇవి కంప్రెసిబుల్ అని, ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు, సో వాటి మీద నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ కి వచ్చేసరికి సమ్ మెజరబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. గ్యాసియస్ కి వచ్చేసరికి మనకి ఏముంటాయి? సమ్ మెజరబుల్ ప్రాపర్టీస్. ఏమేమి ఉంటాయి నాన్న? మాస్, వాల్యూమ్, ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఓకే, అంటే ఈ వీటిని కనుక మనము ఇండికేట్ చేసామంటే ఆ పొజిషన్ ఆఫ్ గ్యాస్, ఆ గ్యాస్ యొక్క స్టేట్ అనేది మనం చెప్పేయచ్చు, అవునా. సో దీస్ ఆర్ ద మెజరబుల్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు గ్యాస్ కు ఉండే మెజరబుల్ ప్రాపర్టీస్ ఇవన్నీ మనకు తెలిసినవి, అవునా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కండిషన్స్ ఒకటి చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎస్టీపీ ఒకటి, ఎన్టీపీ ఒకటి, ఎన్టీపీ ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ ambient టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎస్ఏటిపి. ఓకే, ఎస్టీపీ, ఎన్టీపీ, ఎస్ఏటిపి. సో ఎస్టీపీ దగ్గరకు వచ్చేసరికి స్టాండర్డ్ టెంపరేచర్ వచ్చేసరికి ఎంత? 0 degrees సెంటిగ్రేడ్. ప్రెషర్ వచ్చేసరికి 1 atmospheric ప్రెషర్. అట్లాగే వాల్యూమ్ వచ్చేసరికి ఎంత? ఇది 22.4 లీటర్స్. అలాగే ఎన్టీపీ వచ్చేసరికి జనరల్ గా ఎంత తీసుకుంటాం నాన్న? 20 degrees సెంటిగ్రేడ్. ఎన్టీపీ అంటే 20 degrees. అట్లాగే ప్రెషర్ వచ్చేసరికి ఎంత? 1 atmospheric ప్రెషర్. ఆ టైంలో వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 24.0548 లీటర్స్. 0548 లీటర్స్. అట్లాగే స్టాండర్డ్ ambient టెంపరేచర్ అండ్ ప్రెషర్ లో టెంపరేచర్ వచ్చేసరికి 25 degrees సెంటిగ్రేడ్ తీసుకుంటాము. ప్రెషర్ వచ్చేసరికి 1 bar లో తీసుకుంటారు. 1 bar. ఇవి రెండు అట్మాస్ఫియర్స్ అయితే ఇది బార్ లో తీసుకుంటారు. ఓకే, 1 bar. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ వచ్చేసరికి ఇది ఎంత ఉంటుంది అంటే 24.789 లీటర్స్. 24.789 లీటర్స్. అంటే జనరల్ గా ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనం యూజ్ చేసే కండిషన్స్ ఇవన్నమాట.
ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్టీపీ దగ్గర రెగ్యులర్ గా యూస్ చేస్తాము 22.4 లీటర్స్. ఇక్కడికి వచ్చేసరికి 24.05 అంటే 24 ఆల్మోస్ట్ 1 లాగా తీసుకోవచ్చు. 24.1 లీటర్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 24.8 లీటర్స్. 24.8 లీటర్స్ లాగా తీసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇవి డిఫరెంట్ కండిషన్స్ విచ్ వి యూజ్ ఎప్పుడు జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ దగ్గర మనం యూజ్ చేసేది కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెజరబుల్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయని చెప్పాను. మాస్ జనరల్ గా ఎలా ఇండికేట్ చేస్తాం నేను? నెంబర్ ఆఫ్ మోల్స్, తర్వాత ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. అయితే వీటిలో టెంపరేచర్కి వచ్చేసరికి మీకు వీటన్నిటికీ యూనిట్స్ కూడా మీరు తెలుసు కదా నాన్న. నెంబర్ ఆఫ్ మోల్స్ కి కానీ వెయిట్ కానీ యూనిట్స్ ఏంటి, ప్రెజర్ కి ఏమేమి యూనిట్స్ ఉంటాయి, వాల్యూమ్ కి ఏమేమి యూనిట్స్ ఉంటాయి, అట్లాగే టెంపరేచర్కి వచ్చేసరికి జనరల్ గా మనం ఏం తీసుకుంటాం నాన్న? క్యాపిటల్ టీ తీసుకుంటాం. క్యాపిటల్ టీ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్. ఇది ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలి? కెల్విన్ స్కేల్లో తీసుకోవాలి. స్మాల్ టీ వచ్చేసరికి డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ మాక్సిమం మనం ఎప్పుడు కూడా ఏం యూజ్ చేస్తాము? క్యాపిటల్ టీనే యూజ్ చేస్తాం. అంటే కెల్విన్ స్కేల్లోనే యూజ్ చేస్తాం. కెల్విన్ కి తర్వాత డిగ్రీ సెంటిగ్రేడ్ కి రిలేషన్ మీకు తెలుసు. ఈవెన్ దో మీకు కావాలంటే ఫారెన్ హీట్ కూడా రిలేషన్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాస్ లాస్. ఇక్కడ గ్యాస్ లాస్ ఏంటంటే డిఫరెంట్. కొంతమంది సైంటిస్ట్ ఏం చేశారు నాన్న, వీటికి ఇవి మెజరబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదానికి ఇంకొకటి రిలేటెడ్ గా ఎలా రిలేట్ అయి ఉన్నాయి అని చెప్పేసి కొన్ని గ్యాస్ లాస్ ఫార్మ్స్ లో తీసుకొచ్చారు. ఓకే, సో వాటిల్లో మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ లా ఏంటిది? బాయిల్స్ లా ఏం చెప్తుంది నాన్న? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఎప్పుడు నాన్న? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. అట్లాగే ఇక్కడ ఫర్ గివెన్ మోల్ ఆఫ్ గ్యాస్ అంటారు, అంటే గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ అంటారు. అంటే ఇక్కడ ఏంటిది నాన్న? ఎన్ కూడా కాన్స్టెంట్. సో ఎప్పుడైతే ఈ 4 ప్రాపర్టీస్ లో నాన్న ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 4 ప్రాపర్టీస్ 4 వేరియబుల్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. అందుకని ఏవైనా అన్ని ఒకేసారి వేరీ అయ్యేటప్పుడు మనం వాటన్నిటిని ఒకేసారి అనాలిసిస్ చేయలేము. కాబట్టి ఏవైనా ఒక 2 కాన్స్టెంట్ గా పెట్టుకుంటే రిమైనింగ్ రెండింటి యొక్క రిలేషన్ మనం తెచ్చుకోవచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ రెండింటిని కాన్స్టెంట్ గా పెడితే అప్పుడు ఈ రెండింటికి రిలేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? ప్రపోర్షనాలిటీ తీసేటప్పుడు P is equal to K into 1/V. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? PV is equal to constant. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి లాగ్ అప్లై చేసేవచ్చు, దీనికి లాగ్ అప్లై చేయొచ్చు, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో రాసుకోవచ్చు. ఓకే, PV is equal to constant అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నాన్న? P1 V1 is equal to P2 V2. అంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క ప్రొడక్ట్. ఎందుకని దీని ప్రొడక్ట్ కాన్స్టెంటే, దీని ప్రొడక్ట్ కాన్స్టెంటే కాబట్టి. అర్థమవుతుందా? సో ఇట్లా రిలేషన్. అలాగే దీన్ని ఇక్కడ లాగ్ అప్లై చేస్తామనుకోండి, log P is equal to log K plus log 1/V. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా తీసుకోవాలంటే తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, సో వీటిల్లో లాగ్ అప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి వీటికి డిఫరెంట్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ గ్రాఫ్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పీవీ కర్వ్ తీసుకున్నాం అనుకోండి. పీవీ ఇక్కడ ఒక వాల్యూమ్ ఇటు సైడ్, ప్రెజర్ ఇటు సైడ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందనా? ఇలా వస్తుంది. ఇలా అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ వస్తుంది. ఒక గ్రాఫ్ ఎట్ పర్టికులర్ టెంపరేచర్, అంటే టీ కాన్స్టెంట్ గా ఉంచాను కదా, అంటే ఒక లైన్ తీసుకుంటే ఈ ఓవరాల్ లైన్ మీద టీ అనేది ఏంటిది నాన్న? కాన్స్టెంట్. ఎప్పుడైతే టీ అనేది కాన్స్టెంట్ గా ఉంటో దాన్ని మనం ఏమంటాం నాన్న? ఐసోథర్మ్ అంటాం. ఏమంటాం దాన్ని? ఐసోథర్మ్ అంటారు. ఐసోథర్మ్ అంటే ఏంటన్నా? త్రూఅవుట్ ది లైన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఐసోథర్మ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ T1, టెంపరేచర్ T2, టెంపరేచర్ T3.
ఇట్లా. కానీ ఈ రిలేషన్ ఎలా కనుక్కోవాలి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఈ రిలేషన్ సార్ ఇప్పుడు వీటిల్లో T1 ఎక్కువ T3 ఎక్కువ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది సింపుల్ లాజిక్ నేను తర్వాత చెప్తాను. ఓకే, సింపుల్ లాజిక్ తర్వాత చెప్తాను, లేదా ఇప్పుడే చెప్పేసుకుందాంలే, ఎందుకంటే మీకు రిమైనింగ్ లాస్ కూడా మీకు తెలుసు కాబట్టి, రిమైనింగ్ లాస్ కూడా మనకి తెలుసు కదా. సో రిమైనింగ్ లాస్ తెలుసు కాబట్టి మనకి ఇక్కడ రిలేషన్ చెప్పేస్తాను, చూడండి ఒకసారి. ఒకవేళ ఇలా గ్రాఫ్ ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్స్ అని అడిగారు అనుకో, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏమైపోయింది, 3D కర్వ్ అయిపోయింది. ఎందుకని ఇదొకటి రెండు ఉంటే 2D కర్వ్. ఓకే, కానీ ఇక్కడ టెంపరేచర్ కూడా థర్డ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది, అంటే ఇది 3D కర్వ్ అయిపోయింది. 3D కర్వ్ ని సాల్వ్ చేయాలంటే మనం ఏంటి, ఏదైనా ఒకటి కాన్స్టెంట్ గా పట్టుకుంటే అప్పుడు అది 2D లో కన్వర్ట్ అవుతుంది. ఏదైనా ఒకటి కాన్స్టెంట్ గా పెట్టుకుంటే అది 2D లో కన్వర్ట్ అవుతుంది. 2D ని సాల్వ్ చేయడం ఈజీ. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒకటి వాల్యూమ్ కానీ ప్రెజర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెడదాం. అంటే ఈ పాయింట్ దగ్గర వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, అంటే ఇప్పుడు చూడు ఇక్కడ ప్రెజర్ P3, ఎందుకని టెంపరేచర్ T3కి కరెస్పాండింగ్ గా ఉన్న ప్రెజర్ P3 అనుకుందాం. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ ప్రెజర్ P2, కరెస్పాండింగ్ టెంపరేచర్ T2. అట్లాగే ఇక్కడ ప్రెజర్ వచ్చేసరికి ఎంతనా P1, ఇట్స్ కరెస్పాండింగ్ టెంపరేచర్ T1. అట్లాగే మీకు ఇది ఆల్రెడీ రిలేషన్ తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నా డైరెక్ట్ గా. ఓకే, ప్రెజర్ కి టెంపరేచర్ కి రిలేషన్ ఏంటన్నా, ఎట్ వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ను కాన్స్టెంట్ గా ఉంచుకున్నప్పుడు, వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా ఉంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ప్రెజర్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ ఏమవుతున్నట్టు, ఇంక్రీజ్ అవుతున్నట్టు. ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు, ఎందుకని ప్రెజర్ కి టెంపరేచర్ కి డైరెక్ట్లీ రిలేషన్ తెలుసు కదా మనకి, అందుకని. సో ఇక్కడ వాల్యూమ్ ను కాన్స్టెంట్ గా పెట్టి 3D కర్వ్ ని 2D కర్వ్ లోకి తెచ్చుకొని వాల్యూమ్ ను కాన్స్టెంట్ గా పెట్టినప్పుడు ఈ రెండింటిని మనం మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది, ప్రెజర్ హైగా దేనికైతే ఉందో అక్కడ టెంపరేచర్ ఎంత ఉన్నట్టు, హై ఉన్నట్టు, అంటే T1 ఈజ్ గ్రేటర్. తర్వాత ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అక్కడ టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఇంకొంచెం టెంపరేచర్ T3, అంటే ఇట్లా. ఇది రిలేషన్, దీనికి చాలా సింపుల్ రిలేషన్. ఓకేనా, అర్థమైందా? ఇదేంటిది, పివి కర్వ్. సో దీనికి ఇంకా ఎలా తీసుకోవచ్చు, పీకి 1/vకి డ్రా చేయొచ్చు కదా, పీకి 1/vకి. సో ఇక్కడేమో P తీసుకున్నాము, ఇక్కడేమో 1/v తీసుకున్నాం. అప్పుడు ఏంటిది నాన్న, పీకి 1/vకి y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది, అంటే లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, అంటే మనకి ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ లో మనకి డిఫరెంట్ గా వస్తాయి, ఇట్లా T1, T2, T3 ఇట్లా డిఫరెంట్ టెంపరేచర్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనం సేమ్ ఇదే ప్రిన్సిపల్. ఇక్కడ కూడా ఏం చేద్దాము, వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా పెట్టేయండి, వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా ఉంచాం. అప్పుడు ఏంటిది నాన్న, ఇది P3, ఇది P2, ఇదేమవుతుంది P1. ఓకే, టెంపరేచర్ కి దీనికి రిలేషన్ తెలుసు కాబట్టి యాక్చువల్లీ ఏంటిది, ఇది T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 గ్రేటర్ దాన్ T3, ఏది పైన ఉంటే అది అట్లా వస్తుంది అనమాట. క్లియరా? సో ఇలా మనం ఏంటి, టెంపరేచర్ కి ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ కూడా తెచ్చుకోవచ్చు. ఇదేంటన్నా పివి కర్వ్, ఇదేమో పీకి 1/vకి. ఇంకా ఏం తీసుకోవచ్చు, ఇది కూడా తెచ్చుకోవచ్చుగా, లాగ్ పీకి. అట్లాగే ఇక్కడ ఇంకో గ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ గ్రాఫ్ దేనికి తీసుకున్నాము, y ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది mx, ఇది c, కాన్స్టెంట్ కాబట్టి ఇది c. ఓకే, అండ్ దీని స్లోప్ ఎలా ఉంటుంది అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ y అంటే ఏం తీసుకోవాలి, లాగ్ p తీసుకోవాలి. x అంటే ఏంటి, లాగ్ 1/v తీసుకోవాలి, లాగ్ 1/v తీసుకుంటే అప్పుడు ఏంటిది అన్న, ఇట్ ఇస్ అ పాజిటివ్ స్లోప్ విత్ ఇంటర్సెప్ట్. ఇక్కడ y యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఆ ఇంటర్సెప్ట్ వాల్యూ ఎంత, లాగ్ k, ఇంటర్సెప్ట్ వాల్యూ లాగ్ k. ఓకే, ఇంటర్సెప్ట్ వాల్యూ లాగ్ k, పాజిటివ్. క్లియరా? సో ఇలా మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మనకి గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, వీటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటిది అనేది మీరు ఒకసారి చూడండి. ఇదేంటిది, బాయిల్స్ లా. ఇదేంటిది నాన్న, బాయిల్స్ లా. సో బాయిల్స్ లా లో ఇంకేమన్నా ఉన్నాయా, P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. ఓకే, ఇంకా గ్రాఫ్స్ ఉన్నాయి దీంట్లో, చూడండి ఒకసారి. దీంట్లో ఇంకా గ్రాఫ్ ఏంటంటే పీవీకి వర్సెస్ వి కానీ ఆర్ పి కానీ ఏదైనా ఒకటి తీసుకున్నాం. ఓకే, పీవీకి వాల్యూమ్ కానీ ప్రెషర్ కానీ ఏదైనా ఒకటి తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, పీవీ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ కాన్స్టెంట్, ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి పీవీ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంటే. అంటే ఇప్పుడు నువ్వు వాల్యూమ్ చేంజ్ చేసామనుకో,
వాల్యూమ్కు తగ్గట్టు ప్రెజర్ చేంజ్ అవుద్ది కానీ ప్రొడక్ట్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. వాల్యూమ్ తగ్గట్టు ప్రెజర్ చేంజ్ అవుతుంది కానీ అదే వాల్యూమ్ తగ్గట్టు ప్రెజర్ చేంజ్ అవుతుంది కానీ ప్రొడక్ట్ ఏదైతే పీవీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే పీవీ వర్సెస్ వి కానీ పీవీ వర్సెస్ పీ కానీ తీసుకున్నప్పుడు మనకి ఇట్లా స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇది ఒక గ్రాఫ్. ఇంకోటి ఏంటిది, లాగ్ పీ వర్సెస్ లాగ్ వి. లాగ్ పీ వర్సెస్ లాగ్ వికి గ్రాఫ్ కూడా ఉంది. లాగ్ పీ వర్సెస్ లాగ్ వి గ్రాఫ్. ఇది ఎలా ఉంటుంది నాన్న? సో పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, ఇందాక మనం రాసాం కదా. ఇదేంటిదిరా, ఇందాక ఈ విని తీసుకెళ్ళాం అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న? 1/v. 1/v అంటే లాగ్ పీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ కే ప్లస్ లాగ్ 1/v. కానీ 1/vని v కింద కన్వర్ట్ చేసామనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది, అవునా కదా? సో లాగ్ కే మైనస్ లాగ్ వి. ఎందుకన్నా v పవర్ -1 వచ్చింది, ఆ -1 ముందు తీసుకొచ్చేస్తే ఇట్లా అవుతుంది, అవునా? సో ఇక్కడ లాగ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ కే ఇంటూ లాగ్ వి. ఇది ఎట్లా ఉంది? y ఈజ్ ఈక్వల్ టు c మైనస్ mx ఫామ్ లో ఉంది. అంటే ఇది ఎలా ఉంటుంది నాన్న? గ్రాఫ్ ఎలా ఉంటుంది? y మీద ఎలా తీసుకోవాలి? లాగ్ p తీసుకోవాలి. x మీద ఎంత తీసుకోవాలి? లాగ్ v తీసుకోవాలి. v ఇందాక తీసుకుంది లాగ్ 1/v, అవునా? ఇప్పుడు ఇక్కడ లాగ్ v తీసుకున్నాం. లాగ్ v తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది నాన్న? స్ట్రైట్ లైనే హ్యావింగ్ ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఎంత? లాగ్ k. ఇంటర్సెప్ట్ లాగ్ k. కానీ ఇక్కడ స్లోప్ ఏంటిది నాన్న? నెగిటివ్ స్లోప్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇలా రావాలి, నెగిటివ్ స్లోప్ ఉంది, ఇక్కడ నుంచి ఇలా రావాలి, అవునా? సో దిస్ ఇస్ వాట్ గ్రాఫ్. ఇప్పుడు లాగ్ v తీసుకుంటే నెగిటివ్ స్లోప్ వస్తుంది, అదే లాగ్ 1/v తీసుకుంటే పాజిటివ్ స్లోప్ వెళ్తుంది. క్లియర్ కదా? ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్ ఉన్నాయి నాన్న. వీటి నుంచి ఏవైనా అడగొచ్చు, ఏవైనా అడగొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి డెన్సిటీ వర్సెస్ ప్రెజర్. సార్ మరి ప్రెజర్ కి డెన్సిటీకి ఏమైనా రిలేషన్ ఉందా? ప్రెజర్ కి డెన్సిటీకి ఇక్కడ అసలు డెన్సిటీ అనే వర్డ్ రాలేదు, డెన్సిటీ అనే వర్డ్ రాలేదు. ఎందుకని? NPVT అన్నాం కదా. కానీ ఇక్కడ చూడండి అన్న, ఈ n అంటే ఏంటిది? యాక్చువల్గా వెయిట్. వెయిట్ వాల్యూమ్ కి రిలేషన్ తీసుకుంటే మనకి డెన్సిటీ వచ్చింది కదా. సో డెన్సిటీకి ప్రెజర్ కి రిలేషన్ ఎలా ఉంటుంది? డెన్సిటీ వర్సెస్ ప్రెజర్, డెన్సిటీ వర్సెస్ ప్రెజర్. ఓకే, మామూలుగా ఫార్ములా డెన్సిటీకి ఫార్ములా ఏంటిది నాన్న? డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీకి ఫార్ములా ఏంటిదిరా? మాస్ బై వాల్యూమ్. సో మాస్ ని కనుక కాన్స్టెంట్ గా ఉంచుకున్నాం, ఫర్ గివెన్ గ్యాస్ లో మాస్ కాన్స్టెంట్ గా ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v. డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v. సరే, డెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v అయితే వాల్యూమ్ అనేది ప్రెజర్ కి దేనికి రిలేషను? సో 1/v ఈజ్ ప్రపోర్షనల్ టు p కదా, ఈజ్ ప్రపోర్షనల్ టు p కదా. సో దీన్ని బట్టి నేను ఏం రాయొచ్చు? డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అని చెప్పొచ్చా? డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అంటే దీనికి ఏంటి రాయించినా? d/p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. d/p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే దీన్నే ఇంకా రాయొచ్చు, d1/p1 ఈజ్ ఈక్వల్ టు d2/p2. d1/p1 ఈజ్ ఈక్వల్ టు d2/p2. ఓకేనా? d1/p1 ఈజ్ ఈక్వల్ టు d2/p2. ఇది డెన్సిటీకి ప్రెజర్కి రిలేషన్, డెన్సిటీకి ప్రెజర్కి రిలేషన్. ఏం లేదు మన డిఫరెంట్ ఫార్ములాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో మనల్ని అడుగుతూ ఉంటారు, అందుకని చెప్పి మనకి ఇవన్నీ కావాల్సిందే. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బెలూన్స్. నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఎట్లా అంటే, ఒక సిలిండర్ ఇచ్చాడు, ఈ సిలిండర్లో గ్యాస్ ఉందంట. ఓకే, ఈ సిలిండర్లో ఏముంది నాన్న? గ్యాస్ ఉంది. వీటిలో ప్రెజర్ ఆఫ్ సిలిండర్ PC, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ VC తీసుకున్నాం. ప్రెజర్ ఆఫ్ సిలిండర్ PC, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ VC తీసుకుంటే ఇప్పుడు ఈ సిలిండర్ యూజ్ చేసి సమ్ బెలూన్ ఫిల్ చేయాలి, సమ్ బెలూన్ ఫిల్ చేయాలి. ఈ బెలూన్ యొక్క ప్రెజర్ వచ్చేసరికి PB అనుకోండి, వాల్యూమ్ వచ్చేసరికి VB అనుకోండి, ప్రెజర్ వచ్చేసరికి ఓకే. అయితే ఈ లోపల ఉన్న గ్యాస్తో ఎన్ని బెలూన్స్ మనం ఫిల్ చేయొచ్చు, ఎన్ని బెలూన్స్ వరకు ఫిల్ చేయొచ్చు? ఓకే, ఎన్ని బెలూన్స్ వరకు ఫిల్ చేయొచ్చు అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఆఫ్ సిలిండర్ PC మైనస్ ప్రెజర్ ఆఫ్ బెలూన్ ఇంటూ
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ డివైడెడ్ బై PBVB అంటే ప్రెషర్ ఆఫ్ బెలూన్, వాల్యూమ్ ఆఫ్ బెలూన్. యాక్చువల్లీ ఇది నాన్న దీనికి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బట్ టైం సరిపోదు మనకి, అందుకని నేను చెప్పట్లేదు. ఓకే, దీంట్లో ఏంటిదంటే ప్రెషర్ ఆఫ్ సిలిండర్లో నుంచి ప్రెషర్ ఆఫ్ బెలూన్, ఎందుకంటే ఒక్కొక్క బెలూన్ తీసేసేసరికి అంత ప్రెషర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? ఒక్కొక్క బెలూన్ తీసేసరికి అది ప్రెషర్ ఏమవుతుంది నాన్న, ఆ యొక్క ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే రిమైనింగ్ ఎన్ని బెలూన్స్ అన్నితే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్పొచ్చు. సో నెంబర్ ఆఫ్ బెలూన్స్ దట్ క్యాన్ బి ఫిల్డ్, ఎన్ని నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఫామ్ చేయొచ్చు అంటే PC మైనస్ PB ఇంటూ VC డివైడెడ్ బై PBVB. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఫిల్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లాకి వెళ్ళిపోదాము. బాయిల్స్ లాలో ఇక్కడ వరకు ఇది నా రిలేషన్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, చార్ల్స్ లా లేదా గేలుసక్స్ లా, చార్ల్స్ ఇంకోటి గేలుసక్స్ లా, వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్గా చెప్పారనమాట ఇలా అని, చార్ల్స్ లా గేలుసక్స్ లా. దీంట్లోకి వచ్చేసరికి వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఇచ్చారు. దీన్ని కొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే వీళ్ళు ఎలా ఇచ్చారో జాగ్రత్త చూడండి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ ఎన్, జనరల్గా మనం ఏం చెప్తానంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే చూడండి, ఎలా ఇచ్చారంటే ఫర్ పర్టికులర్ గ్యాస్ వాల్యూమ్ ఎట్ టెంపరేచర్ VT అనుకుందాం. ఓకే, ఈ టెంపరేచర్ని T అన్నాను, స్మాల్ టీ అంటే టెంపరేచర్ టేకెన్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్, స్మాల్ టీ టెంపరేచర్ ఈజ్ టేకెన్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ ఉంది, ఇది ఎట్ టెంపరేచర్ T డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే లెట్ ఇట్ బి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీని వాల్యూమ్ ఏదైతే ఉందో అది V0 అనుకోండి. దీని వాల్యూమ్ ఎంతైతే ఉందో అది V0 అనుకుందాం. అయితే ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్, ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేసినప్పుడు అంట ఈ వాల్యూమ్ అనేది 1/273.15 టైమ్స్ చేంజ్ అవుతుందంట. అది ఎలా రాస్తున్నానో చూడండి. ఓకే, చూడండి, VT వాల్యూమ్ ఎట్ టెంపరేచర్ T. ఓకే, ఎట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ అనుకుందాం, అంటే 1 డిగ్రీ రైజ్ అయింది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, V0 అంటే ఇనీషియల్గా ఎంత వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్కి ఒక టర్మ్ యాడ్ అవుతుంది, ఎంత 1/273.15 టైమ్స్ ఆఫ్ V0. అంటే ఈ V0లో కూడా 1/273.15 టైమ్స్ యాడ్ అవుతూ వెళ్తుందంట, ఇది యాడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఎప్పుడు 1 డిగ్రీ రైజ్. అలాగే T డిగ్రీస్ టెంపరేచర్ రైజ్ చేసామనుకో, T డిగ్రీస్, అప్పుడు ఏమవుతుంది అనేది VT ఈజ్ ఈక్వల్ టు V0 ప్లస్ 1/273.15 ఇంటూ V0 ఇంటూ ఏమవుతుంది నాన్న ఇక్కడ T అవుతుంది. ఎందుకని 1 డిగ్రీకి ఇంత టర్మ్ యాడ్ అవుతుంది, 2కి 2 టైమ్స్, 3కి 3 టైమ్స్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ T టైమ్స్ అంటే T, అంతే కదా, ఇట్లా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేనేం చేయొచ్చు, V0 కామన్ తీసాను అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న 1 ప్లస్ 1/273.15 ఇంటూ T. ఈ Tని ఇక్కడ రాసేస్తున్నా, T/273.15. ఇప్పుడు దీనికి LCM తీసామనుకోండి, సో V0 ఇంటూ 273.15 ప్లస్ T, 273.15 ఓకే ప్లస్ T డివైడెడ్ బై 273.15. ఓకే, ఇది ఎలా ఉంది, VT V0 ఉంది. అలాగే మనకి TT T0 లాగా తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది స్మాల్ టీ ప్లస్ 273ని కనుక నేను క్యాపిటల్ TT అనుకున్నాం, అలాగే 273ని క్యాపిటల్ T0 అనుకున్నాను అనుకో. ఎందుకని ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒక టెంపరేచర్, దీనికన్నా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి, ఇది ఇనీషియల్గా ఉంది కాబట్టి, దీనికన్నా ఇది ఎక్కువగా ఉంది, ఇది ఇనీషియల్గా ఉంది కాబట్టి దీన్ని T0, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని TT అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమైపోయింది నాన్న, VT ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ TT/T0 అయిపోయింది. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుంది నాన్న,
ఇప్పుడు టీలన్నీ ఒక సైడ్కి వీలన్నీ ఇంకో సైడ్కి తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ టీలన్నీ ఒక సైడ్. సో VT by TT is equal to V0 by T0. అంటే ఏంటన్నా V/T అంటే ఏంటిది ఇక్కడ, దట్ ఎంప్లాయిస్ V/T is equal to కాన్స్టెంట్. అంటే ఏంటిది నాన్న, V is directly proportional to T. V is directly proportional to T. ఇలా వాళ్ళకి V is directly proportional to T ఎప్పుడు, when N and P are constants. when N and P కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా ఉండాలి, అట్లాగే ప్రెషర్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. దిస్ ఇస్ గివ్స్ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్. ఇక్కడ ఏంటిది నాన్న, టెంపరేచర్ వచ్చేసరికి అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, ఇది రిలేషన్ ఇలా తీసుకొచ్చారు. అయితే మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి గ్రాఫ్స్, దీనిలో మరి ఏం గ్రాఫ్స్ ఉన్నాయి అండ్ ఇందోటి చెప్పాను, ఇందాక చెప్పుకున్నాము. ఏంటిది నాన్న, T0 అంటే ఏమనుకున్నాము, 273.15 గుర్తుపెట్టుకోండి ఇది. అట్లాగే TT అంటే ఏమనుకున్నాము, 273.15 ప్లస్ T. యాక్చువల్లీ ఇక్కడ నుంచే మనకి కెల్విన్ స్కేల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. టెంపరేచర్లో కెల్విన్ స్కేల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఇది ఎలా వచ్చింది సార్, ఏంటి దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక ఏం రాసాం నాన్న, V is directly proportional to T అనుకున్నాం కదా. అంటే ఏంటిది, V is equal to KT. అంటే ఇది ఎంత ఉంది నాన్న, Y is equal to MX ఫామ్లో ఉంది. Y is equal to MX ఫామ్లో ఉంది. అప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటిది నాన్న, ఎలాంగ్ Y యాక్సెస్ V, ఎలాంగ్ X యాక్సెస్ మీద T తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది నాన్న, పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇలా వస్తాయి గ్రాఫ్స్, ఇలా వస్తాయి. అప్పుడు ఏంటిది నాన్న, VT ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ప్రెషర్. సో P1 P2 P3 ఉన్నాయి అనుకో, ఈ మూడింటికి రిలేషన్ ఎలా తెచ్చుకోవాలో మీకు తెలుసు, ఇందాక చెప్పాము. వీటిల్లో ఏదో ఒకటి పెట్టుకుంటే రిమైనింగ్ రెండింటికి రిలేషన్ తెచ్చుకుంటే సరిపోతుంది, అవునా కదా. సో ఇలా మనకి P1 గ్రేటరా P2 గ్రేటర్ అనేది మీకు తెలుసు. సో దీనికి ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా పట్టుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది, బాయిల్స్లో అయిపోతుంది, ప్రెషర్కి వాల్యూమ్కి రిలేషన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేంటిది, వాల్యూమ్ ఎక్కువగా ఉంది అంటే ప్రెషర్ ఏమై ఉండాలి, తక్కువగా ఉండాలి. ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అవునా. ఇక్కడ ఏముంది, వాల్యూమ్ తక్కువగా ఉంది అంటే ప్రెషర్ ఏమవ్వాలి, హైగా ఉండాలి. సో ఇక్కడ P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2 గ్రేటర్ దాన్ P3. P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2 గ్రేటర్ దాన్ P3. అర్థమవుతుందా, P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2 గ్రేటర్ దాన్ P3. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు జాగ్రత్త చూస్తే టెంపరేచర్ అంటే కెల్విన్ స్కేల్లో టెంపరేచర్ కదా, అబ్సల్యూట్ టెంపరేచర్ 0 అయితే వాల్యూమ్ ఏమైంది నాన్న, 0 అయిపోతుంది. అబ్సల్యూట్ టెంపరేచర్ 0 అయితే వాల్యూమ్ ఏమైపోయింది, 0 అయిపోతుంది. ఓకే, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే మీకు తెలుసు, ఎక్కడ ఏంటిది నాన్న, అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే 0 కెల్విన్ దగ్గర మనకి ఏమనుకుంటాం, ప్రెషర్ 0 అయిపోతుంది, వాల్యూమ్ 0 అయిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది. ప్రెషర్ 0 అయిపోతుంది, వాల్యూమ్ 0 అయిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోతుంది, అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర. కానీ రూమ్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సర్టెన్ వాల్యూమ్ అనేది దానికి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది చెప్దాం. ఓకేనా, ఈ రిలేషన్ అర్థమైందా, పీకి వర్సెస్కి వీకి. అట్లాగే అదే వాల్యూమ్కి వర్సెస్ టెంపరేచర్, అట్లాగే దీనికి ఇంకా డిఫరెంట్ గ్రాఫ్స్ మీరు ట్రై చేయండి. ఏంటిది నాన్న, వీకి, అట్లాగే లాగ్ V ఈజ్ ఈక్వల్ టు లాగ్ K ప్లస్ లాగ్ T, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ మీరు చూడొచ్చు. ఓకే, డిఫరెంట్ ఫార్మ్స్ మీరు చూడొచ్చు. అయితే నాకు ఇప్పుడు సార్ దీనికి రిలేషన్ ఎలా వస్తుంది, జాగ్రత్త చూడండి. ఇందాక ఈక్వేషన్ ఏం రాశానన్నా, VT ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ 1 ప్లస్ T బై 273.15 తీసుకున్నాం. 273.15 ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఇది నాన్న ఒకవేళ టెంపరేచర్ 0 అయితే, ఓకే, టెంపరేచర్ 0 అయితే V0 0 అవుతుందా, అదే VT అనేది 0 అవుతుందా? టెంపరేచర్ 0 అయితే ఏది, డిగ్రీ సెంటిగ్రేడ్లో టెంపరేచర్ 0 అయితే VT 0 అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకంటే టెంపరేచర్ 0 అయిపోతే ఈ టర్మ్ ఒకటే 0 అవుతుంది కానీ V0 ఇంటూ 1 V0 ఉంటుంది, అంటే V0 ఈజ్ ఈక్వల్ టు VT. అంటే ఈ టెంపరేచర్లో డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ఇది 0 అయిపోయినా సరే వాల్యూమ్ అనేది సర్టెన్ వాల్యూమ్ అనేది ఉంది. ఓకే, అందుకని నేను దీనికి గ్రాఫ్ గీస్తాను అనుకో. దీనికి గ్రాఫ్ గీసుకుంటే ఎలా వస్తుంది అంటే,
దీనికి గ్రాఫ్ తీసుకుంటే ఎలా వస్తుంది అంటే నాన్న ఇలా వస్తుంది. ఇక్కడ ఏ టెంపరేచర్ తీసుకోవాలి? నార్మల్ T డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, అయితే ఇది 0 అయిందనుకో దీనికి సర్టెన్ వాల్యూమ్ ఉంది, అంటే ఇటు పక్క B ఇటు పక్క T తీసుకున్నాం, ఈ రెండింటికి రిలేషన్. ఓకే, అండ్ ఈ కర్వ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇట్లా స్ట్రైట్ లైన్. ఓకే, ఎందుకన్నా ఇట్లా ఇది స్లోప్ వచ్చేసరికి ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే వాల్యూమ్ ఎలా అవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది కదా. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎందుకని? ఇంత ఫ్రాక్షన్ యాడ్ అవుతూ వెళ్తుంది కదా, అవునా? సో ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. బట్ ఇక్కడ టెంపరేచరు డిగ్రీ సెంటిగ్రేడ్లో టెంపరేచర్ 0 అయినా సరే సర్టెన్ వాల్యూమ్ ఉంది, దీన్నే మనం ఏమన్నాము? V0 అన్నాం. ఓకే, మరి ఇది ఎప్పుడు 0 అవుతుంది సార్ అంటే ఈ లైన్ని కనుక మనము నెగిటివ్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, ఈ లైను వాల్యూమ్ అనేది ఎక్కడ 0 అవుతుందంట? -273.15 దగ్గర 0 అవుతుందంట. -273, ఎందుకని ఇది పాజిటివ్ కదా. సో -273 ఇదేంటిది? డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్లో -273 డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకేమవుతుంది? అది 0 అవుతుంది వాల్యూమ్, అక్కడ మనకి 0 అవుతుంది. అర్థమవుతుందా? ఈ వాల్యూమ్ అక్కడికి వెళ్ళేసరికి 0 అవుతుంది. సరే, ఇది ఎక్కడో నెగిటివ్లోకి ఉంది కదా, మరి నేను దీన్ని పాజిటివ్లోకి తెచ్చుకోవాలి అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఈ ఆరిజిన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ ఆరిజిన్ ఎక్కడ షిఫ్ట్ చేయాలి? ఈ ఆరిజిన్ని -273 దగ్గర కనుక ఈ x యాక్సిస్ y యాక్సిస్ ఉన్న ఆరిజిన్ ఏదైతే ఉందో ఈ ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న? ఈ టీకి 273 యాడ్ చేయాలి, +273 యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఇటు పక్కకు షిఫ్ట్ అవుతుంది. యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? ఓకేనా? సో ఇది ఇటు పక్కగా షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి, ఈ టీ కూడా ఏమవుతుంది నాన్న? ఇటు పక్కకి జరుగుతూ ఉంటుంది. ఓకే, అందుకని ఎప్పుడు కూడా మనకి దీనికి అబ్సల్యూట్ స్కేల్కి ఎప్పుడు కూడా ఏం యాడ్ చేస్తాం? టీకి 273 యాడ్ చేస్తాం. సో టీకి ఎప్పుడైతే 273 యాడ్ చేసామో అప్పుడు అది దేని కింద కన్వర్ట్ అవుతుంది? అబ్సల్యూట్ స్కేల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది నాన్న దీనికి బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇది టెంపరేచర్లో కూడా కెల్విన్ స్కేల్ ఎలా వచ్చింది అనడానికి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గే-లూసాక్స్ ఇంకొకటి ఒక లా ఉంది. ఏంటిది నాన్న? గే-లూసాక్స్ ఒకటి, ఇంకొకళ్ళు ఆయన పేరు ఏంటి అంటే అమాగత్స్ లా ఉంది. గే-లూసాక్స్, అమాగస్, వీళ్ళిద్దరూ కలిపి ఒకటి చెప్పాను నేను. అదేంటిదంటే ఇందాక వాల్యూము టెంపరేచర్ ఉంది కదా, ఇప్పుడు ఏంటిది? ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్ ఇచ్చారు. ఇప్పుడు N, Tలు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, N, V కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, సో దానికి రిలేషన్ బట్టి మీకు దీనిలో కూడా డిఫరెంట్ గ్రాఫ్స్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నేను రాయట్లేదు ఎందుకంటే అన్నీ సిమిలర్గానే ఉంటాయి కదా నాన్న. ఓకే, అవి మీరు చూసేసుకోండి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి అవగాడ్రోస్ లా. ఏంటన్నా? అవగాడ్రోస్ లా. సో అవగాడ్రోస్ లా ఏం చెప్తుంది? ఏం చెప్తున్నానా? వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ వెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇప్పుడు వాల్యూమ్ అనేది అంటే ఇప్పుడు 1 మోల్ తీసుకున్నాం అనుకో, 1 మోల్కి 22.4 లీటర్స్ ఉంటుంది. 2 మోల్స్ తీసుకున్నాం అనుకో 44.8 లీటర్స్ ఉంటుంది. ఇలా సో వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, ఇది అవగాడ్రోస్ లా. సో ఇప్పుడు దాకా మనకున్న రిలేషన్స్ అన్నీ పెట్టుకుంటే ఓకే, ఫస్ట్ బాయిల్స్ లాలో మనకేం తెలిసింది? ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V, లేదా వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P. ఇది ఒక రిలేషన్. ఇంకోటి ఏముంది? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T ఉంది. అంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T, ఎందుకంటే అన్నీ కూడా నేను వాల్యూమ్లోనే రాస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటిది? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. ఏంటిది? ఇది అవగాడ్రోస్ లా. అంటే ఇక్కడ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. ఈ మూడింటిని కంబైన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/P ఇంటూ T ఇంటూ N. అంటే ఈ Pని తీసుకొచ్చామనుకో, PV ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు TN.
ప్రపోర్షనాలిటీ తీసేటప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలంటే కాన్స్టెంట్ పెట్టాలి. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, సమ్ ఆర్ అనే కాన్స్టెంట్ పెట్టి ఎన్టీ అవుతుంది. దీన్ని మనము ఎన్ఆర్టీ అంటాం. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. దిస్ ఈజ్ వాట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి మనకి అన్ని గ్యాస్ లాస్ కలిపితే మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు తెలిసినవి ఆల్రెడీ. ఆ తర్వాత ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏంటి నాన్న, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ అంటే ఏంటి, దానికి డిఫరెంట్ యూనిట్స్ ఏంటి, డిఫరెంట్ వాల్యూస్. ఓకే, యూనిట్స్ మారుతూ ఉంటే దాని వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. సో ఆ వాల్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి ఎక్కడన్నా. ఓకే రైట్, అవి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో, ఈ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఒకవేళ ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 తీసుకొని ఆర్ కాన్స్టెంట్గా ఉంచితే ఈ టెంపరేచర్ ఇటు తీసుకొచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఏమవుతుంది ఇక్కడ పీబీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. పీబీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఏంటన్నా, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. నానా ఇలా ప్రతి దానికి రిలేషన్ తెచ్చుకోవచ్చు. P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2, అవునా. P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. అలా కాకుండా వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నానుకో, P1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 బై T2, P2 బై T2. అట్లా కాకుండా ప్రెషర్ కాన్స్టెంట్గా ఉందనుకో, V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2. ఇలా డిఫరెంట్ వాటి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎంసెట్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు అట్లా. సరే P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. అలాగే డెన్సిటీకి కూడా రిలేషన్ తెచ్చుకోవాలనుకో, డెన్సిటీ ఇక్కడ నుంచి డెన్సిటీకి రిలేషన్ తెచ్చుకోవాలనుకో, జాగ్రత్త చూడండి. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఎన్ అంటే ఏంటి నాన్న, వెయిట్. మాలిక్యులర్ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇదేంటిది, వెయిట్ లేదా మాస్ అనుకుందాం. మాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఆర్టీ పీవీ. ఈ వాల్యూమ్ను కనుక తీసుకెళ్ళామనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న, మాస్ బై వాల్యూమ్ ఎం బై వి ఇంటూ ఆర్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు పి. అవునా. ఇప్పుడు ఏమైంది నాన్న, దీంట్లో ఇది కనుక దీన్ని ఏమంటాము, ఎం బై వి అంటే డెన్సిటీ, డెన్సిటీ అండ్ డెన్సిటీ ఇంటూ ఆర్ ఇంటూ టీ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు పి. సో పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఆర్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ టీ. ఇట్లా రాసుకోవచ్చు. డీకి దీనికి రిలేషన్, డీకి దీనికి రిలేషన్, డీకిను ఓకే డెన్సిటీకి. అలా కాకుండా సార్ ఫర్ ఎ గివెన్ మోల్, ఫర్ గివెన్ గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాసే ఉందనుకో, హైడ్రోజన్ గ్యాస్కి ఇలా రిలేషన్ చెక్ చేయాలి అనుకో, డెన్సిటీకి ప్రెషర్కి రిలేషన్. అప్పుడు ఏంటిది నాన్న, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇదంతా కాన్స్టెంట్గా పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏంటిది నాన్న, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిటి. పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిటి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, డిటి బై పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. డిటి బై పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే d1 t1 బై p1 ఈజ్ ఈక్వల్ టు d2 t2 బై p2. d1 t1 బై p1 ఈజ్ ఈక్వల్ టు d2 t2 బై. ఓకే, సో ఇది డెన్సిటీకి టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్, డెన్సిటీకి టెంపరేచర్కి ప్రెషర్కి రిలేషన్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ వాల్యూస్ ఎలాగో చూసుకోమని చెప్పాను మీకు. ఆర్ వాల్యూస్ నాన్న చాలా ఇంపార్టెంట్, ఆర్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు వాడేస్తాడు, బట్ యూనిట్స్ కన్వర్షన్ దగ్గర మాత్రం వాడు ఇవ్వకపోవచ్చు. యూనిట్ కన్వర్షన్స్ దగ్గర వాడు ఇవ్వకపోవచ్చు. ఒక యూనిట్లో ఇస్తాడు, దాన్ని మనకి ఇంకో యూనిట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆర్ వాల్యూ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఓకే, ఇది గ్యాస్ లాస్, తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అన్న, గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్, గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, డిఫ్యూజన్ అంటే ఏంటన్నా, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. దానికి ఏమి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి అవసరం లేదు, వాటంతరికి అవే ర్యాండమ్గా మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇంటర్మిక్సింగ్ ఆఫ్, ఓకే, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఒక గ్యాస్ ఇంకో గ్యాస్తో మిక్స్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే చేసామనుకోండి, స్ప్రే మాలిక్యూల్స్లో ఏవైతే ఉన్నాయో, డియో స్ప్రే ఏదైతే ఉందో అదేంటి ఎయిర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్తో మిక్స్ అయిపోతూ ఉందా, దీన్నే మనము డిఫ్యూజన్ అంటాం, దీన్నే మనము డిఫ్యూజన్ అంటాం. సో డిఫ్యూజన్ అనేది హై ప్రెషర్ నుంచి ఎప్పుడు కూడా లో ప్రెషర్ సైడ్ ఉంటుంది, అవునా కదా. హై ప్రెషర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి గ్యాస్ మూవ్ అయ్యి లో ప్రెషర్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. డిఫ్యూజన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓకే, అలాగే తర్వాత దీంట్లో గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్లో నేను మీకు ఒక ఫార్ములా ఇస్తాను, అక్కడ ప్రతిదీ కూడా సేమ్, అన్నీ కూడా అక్కడే వచ్చేస్తాయి.
దీంట్లో గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్లో ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటన్నా, రేట్ ఆఫ్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే దీన్ని ఎలా రాయించినా V/T. అట్లా కాకుండా రెండు డిఫరెంట్ వాల్యూమ్స్ తీసుకుంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం నాన్న, R = V/T. అలా కాకుండా R1/R2 తీసుకున్నాం అనుకో, R1/R2 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది నాన్న, చూడండి ఇక్కడ అన్నీ కూడా రాసేస్తున్నాయి. ఇక్కడ R1/R2 వాల్యూమ్లో తీసుకుంటే ఆర్కి వికి డైరెక్ట్లీ రిలేషన్ కాబట్టి V1/V2 ఇంటూ టెంపరేచర్కి టైంకి ఇన్వర్స్లీ రిలేటెడ్ కాబట్టి T2/T1. ఇది ఒక రిలేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మనకి డెన్సిటీ ఇచ్చారనుకో, √D2/D1. ఎందుకంటే డెన్సిటీ కనుక హైగా ఉందనుకోండి, హై డెన్సిటీ ఉందనుకోండి, అది ఫాస్ట్గా మూవ్ అవుతుందా, స్లోగా మూవ్ అవుతుందా, స్లోగా వెళ్తూ ఉంటుంది. లో డెన్సిటీ ఉందనుకో ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అందుకని డెన్సిటీకి ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వేపర్ డెన్సిటీ కూడా VD2/VD1. వేపర్ డెన్సిటీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యులర్ మాస్ కూడా M2/M1. అంటే దేనికైతే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉందో అది స్లోగా డిఫ్యూజ్ అవుతుంది, దేనికైతే మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉందో అది ఫాస్ట్గా ఉంటుంది, అందుకని. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ప్రెషర్కి మాలిక్యులర్ వెయిట్కి రెండింటికి ఇచ్చారనుకోండి, సో ప్రెషర్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, మాలిక్యులర్ వెయిట్కి ఏమో ఇన్వర్స్లీ అండర్ స్క్వేర్ రూట్. అలాగే ప్రెషర్కి మాలిక్యులర్ వెయిట్కి రిలేషన్. అట్లా కాకుండా టెంపరేచర్కి మాలిక్యులర్ వెయిట్కి ఇచ్చారనుకో, సో T1M2/T2M1. ఇంకో రిలేషన్ ఏంటంటే, ఒకవేళ వెయిట్స్ ఇచ్చారనుకోండి, W2/W1 రిలేషన్. అలా కాకుండా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారనుకోండి, A1/A2 gives rise to, so A1/A2 under square root of M2/M1. నాన్న ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి అంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఒక షార్ట్ ఫామ్లో పెట్టేశాను ఇక్కడ. సో ఈ రిలేషన్ కనుక మీకు గుర్తుంటే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ మీద అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక రిలేషను, గుర్తుపెట్టుకోండి. గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఇది నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది మీకు తెలుసు. అప్లికేషన్స్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఓకే, ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, నేను అది గురించి డీటెయిల్గా చెప్పట్లేదు. నెక్స్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఏంటిది నాన్న, ఒక గ్యాస్ తీసుకుంటే ఈ గ్యాస్లో ఈ ఒక గ్యాస్ తీసుకున్నాము, ఓకే, కంటైనర్లో గ్యాస్ ఉన్నాయి, ఈ గ్యాస్లో 2-3 గ్యాసెస్ మిక్స్ చేసి పెట్టామనుకోండి, అంటే దీనిలో ఏమేమి ఉన్నాయి, గ్యాస్ ఏ, గ్యాస్ బి, గ్యాస్ సి, ఇట్లా 3 గ్యాసెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, అయితే టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్. అంటే ఏంటిదన్నా, ఇది మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ A+B+C 3 మిక్చర్ పెట్టినప్పుడు టోటల్ ప్రెజర్ ఎంత వస్తుంది అంటే దాంట్లో ఏ ఎలోన్ పెట్టినప్పుడు ప్రెషర్ ఎంతైతే ఉంటుందో దాన్ని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ అంటాం. అలాగే బి ఎలోన్ బి ఒకటే పెడితే దాని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి అంటాం. అట్లాగే సి ఎలోన్ పెడితే దాని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సి అంటాం. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఏంటిదన్నా, సమ్ ఆఫ్ ఆల్ ది పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఏబిసి. ఓకే, అట్లాగే ఇంకొక రిలేషన్ ఏముంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ టోటల్ ప్రెషర్ పి టోటల్. ఇది కూడా మీకు తెలిసిందే. పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ టోటల్ ప్రెషర్. ఈ రిలేషన్ కూడా మీకు తెలుసు. సో డాల్టన్స్లలో మనకు యూజ్ చేసే ఫార్ములాస్ ఇట్లా ఉంటాయి. ఓకే, మోల్ ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా నాన్న మీకు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఎంత, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏబిసి ఉన్నాయి కదా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు NA ప్లస్ NB plus NC. Number of moles of A component divided by total number of moles of all the components present in a given mixture. అవునా, ఇది
మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇవి రిలేషన్స్. ఓకే, దీనిలో ఇంకా ఏం అడగొచ్చు అంటే ప్రెషర్ ఆఫ్ మాయిశ్చర్ గ్యాస్ మాయిశ్చర్ గ్యాస్ ఏదైతే ఉందో దాంతో మాయిశ్చర్ ఉందంట. మాయిశ్చర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ ఆక్వియస్ టెన్షన్. ఏంటిది నాన్న? ప్లస్ ఆక్వియస్ టెన్షన్. ఈ ఆక్వియస్ టెన్షన్ అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్గా ఉంటుంది, అది మీకు తెలుసు ఆ వాల్యూస్. ఓకే, ఆ వాల్యూస్ మీకు ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో మాయిశ్చర్ గ్యాస్కి ఏంటిది నాన్న? ఇందాడే చెప్పుకున్నాం, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ పార్షియల్ ప్రెషర్. మాయిశ్చర్ అంటే దాంట్లో కొంచెం వేపర్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఓకే, సో ఈ రెండింటి యొక్క సమ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటిది నాన్న? దీంట్లో ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి డాల్టన్స్ లాకి. ఈ డాల్టన్స్ లా యూజ్ చేసేటప్పుడు ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి నాన్న. దిస్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ రియాక్టింగ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది అప్లై చేయటం కుదరదు. ఎందుకంటే రియాక్ట్ చేసినప్పుడు దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ రియాక్టింగ్ గ్యాసెస్ ఉన్నాయనుకో ఏమవుతుందన్న, ఒకవేళ దాంట్లో ప్రెషర్ తగ్గిపోవచ్చు లేదా ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎలా అయినా జరగవచ్చు. అందుకని ఆ కేసెస్లో మనము రియాక్టింగ్ గ్యాసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కేసెస్లో డాల్టన్స్ లా అనేది అప్లికబుల్ కాదు. మీకు కొన్ని సెట్స్ ఇచ్చారు ఏమేమి రియాక్టింగ్ గ్యాసెస్ ఉన్నాయి అని చెప్పి. ఆ రియాక్టింగ్ గ్యాసెస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి, చెక్ చేసుకోండి. రియాక్టింగ్ గ్యాసెస్ ఇది ఎక్సెప్షన్ ఫర్ డాల్టన్స్ లాకి ఎక్సెప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. Kinetic molecular theory of gases. నానా ఇది మీరు ఐపీ కోసం చాలా సార్లు చదివారు, కానీ పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఒకసారి అవుట్లైన్ ఇద్దాం. పాయింట్స్ నేను 1 by 1 ఒకసారి అవుట్లైన్ ఫాస్ట్గా చదివేస్తే చూడండి. ఫస్ట్ ఏంటిది నాన్న? గ్యాస్ అనేది ఏంటిది నాన్న? ఇండివిజువల్, డిస్క్రీట్. ఓకే, వాటిలో డిఫరెంట్ ఒకే టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, డిస్క్రీట్ స్మాల్ టైనీ పార్టికల్స్ లాగా ఉంటాయి. ఓకేనా, అవి హై నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, హైగా ఉంటాయి, తెలుసు కదా. సో గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ అండ్ టైనీ పార్టికల్స్, టైనీ మాలిక్యూల్స్ అంటాము లేదా యాటమ్స్ అంటాము. ఓకే, నోబుల్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, అవి యాటమ్స్. CO2, O2, N2 తీసుకున్నాం అనుకోండి, ఇవేంటిది? మాలిక్యూల్స్. ఓకే, అయితే ఇవేంటి? హై ఇన్ నెంబర్లో ఉంటాయి. సో గ్యాస్ వచ్చేసరికి ఇట్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ అండ్ డిస్క్రీట్ పార్టికల్స్ కాల్డ్ యాజ్ మాలిక్యూల్స్ అని చెప్తాం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి గివెన్ టెంపరేచర్ దగ్గర ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ఒక చోట స్టేబుల్గా ఉండవు, కీప్ ఆన్ మూవింగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ అంట నెగ్లిజిబుల్ అంట వెన్ కంపేర్డ్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్. ఓకే, ఇది కైనెటిక్. తర్వాత ఫోర్త్ ఏంటిది? నో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ కానీ రిపల్సివ్ ఫోర్సెస్ కానీ ఉండవు అని అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది నాన్న? మోషన్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై గ్రావిటీ. That is, gravitational force is negligible on motions of gas molecules మూవ్ అయినప్పుడు వాటి మీద గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది నాన్న? కొలిజన్స్ వచ్చేసరికి ద బొంబార్డ్మెంట్ బిట్వీన్ ద టూ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది. దట్ మీన్స్ డ్యూ టు కొలిజన్ ఇట్ నెవర్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది అవి లాస్ అవ్వవు. ఇప్పుడు కొలిజన్స్ జరిగినప్పుడు కొలిజన్స్ ఏమేమి జరుగుతాయి? మనకి ఇన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ కొలిజన్ జరుగుతుంది, అలాగే వాల్స్ ఆఫ్ ది కంటైనర్ కూడా కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ బిట్వీన్ ది మాలిక్యూల్ అండ్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్, ఆల్సో ఇన్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. ఓకే, ఆ తర్వాత కైనెటిక్ ఎనర్జీ. లాస్ట్ పాయింట్ ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, ఇవి అవన్నీ కూడా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఉన్నటువంటి పోస్టులేట్స్. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఏంటిది నాన్న? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. అది మీకు తెలిసిందే. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటిదిరా? PV ఈజ్ ఈక్వల్ టు
1/3 mn c square. PV is equal to 1/3 mn c square. ఇక్కడ ఏంటిది నాన్న m అంటే మాస్ ఆఫ్ మాలిక్యూల్, మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది నాన్న n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అండ్ సి స్క్వేర్ అంటే ఏంటి, సి అంటే ఏంటిది నాన్న ఆర్ఎంఎస్, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. సి వచ్చేసరికి ఏంటిది నాన్న ఇది సిఆర్ఎంఎస్. ఆర్ఎంఎస్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. ఓకే, సిఆర్ఎంఎస్. సో దీన్నే ఇంకోలాగా ఎలా రాయించినా, ఇవి రెండు కలిపితే అప్పుడు ఏమవుతుంది 1/3 ఆఫ్ క్యాపిటల్ ఎం సి స్క్వేర్. ఓకే, అండ్ ఈ ఈక్వేషన్స్ అన్ని మీకు తెలుసు, ఎందుకంటే ఐపీలో డిడక్ట్స్ ఆల్ ది గ్యాస్లెస్ ఫ్రమ్ కైనెటిక్ మాలిక్యులర్ అదే కైనెటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఉందో దాని నుంచి బాయిల్స్ లా డిటెక్ట్ చేయటం, తర్వాత చార్ల్స్ లా డిటెక్ట్ చేయటం, అవగాడ్రోస్ లా, ఇవన్నీ కూడా మనం డెడ్యూస్ చేశారు, అవునా కదా. సో ఇవన్నీ మీరు ఐపీలో ఆల్రెడీ చేశారు కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు వాటి గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటిది? ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఈజ్ గివెన్ బై kinetic energy is equal to 3/2 times of kinetic energy is equal to 3/2 times of nRT. 3/2 times of nRT. Kinetic energy is equal to 3/2 times of nRT. ఓకే, ఇక్కడ ఏంటిది నాన్న r తెలుసు, n తెలుసు. ఇదేంటిది kinetic energy for a given mole of gases, number of moles. 1 mole of gas తీసుకున్నాం అనుకో 3/2 RT అవుతుంది. 1 molecule కి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది అంటే ఏం చెప్తాం నాన్న, కైనెటిక్ ఎనర్జీ ఫర్ 1 molecule ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ KT. KT అంటే తెలుసుగా, K అంటే ఏంటిది వేర్, K ఈజ్ ఈక్వల్ టు బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్ తెలుసు కదా. సో ఆర్ని అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మనకి బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్ వస్తుంది, అవునా కదా. సో ఇది బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్. అట్లాగే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు నాన్న, కైనెటిక్ ఎనర్జీ 1 డివైడెడ్ బై కైనెటిక్ ఎనర్జీ 2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. ఓకే, T1/T2. అట్లాగే ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు N1/N2 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటి నాన్న, కైనెటిక్ ఎనర్జీ ఇది కాన్స్టెంట్, R కూడా కాన్స్టెంట్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NT. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు NT. సో దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. కైనెటిక్ KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 ఇంటూ T1/T2. ఈ రిలేషన్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్లో. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్. నెక్స్ట్ ఏంటన్నా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్. మ్యాక్స్వెల్స్ బోల్ట్జ్మన్స్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం, తెలిసిందే కదా మీకు. సో దాని అకార్డింగ్గా ఏంటిది నన్ను ఒకసారి ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆ తర్వాత ఇక్కడ వెలాసిటీ. అంటే ఒక కంటైనర్లో గ్యాస్ పార్టికల్స్ తీసుకున్నాము అంటే, ఈ గ్యాసెస్ అన్నిటికీ కూడా ఒకే వెలాసిటీ ఉండదుగా. ఖచ్చితంగా కొన్ని వెలాసిటీస్ తక్కువగా ఉంటాయి, కొన్ని ఏమో హై వెలాసిటీ ఉంటాయి, కొన్ని ఏమో యావరేజ్ వెలాసిటీస్ ఉంటాయి. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ మ్యాక్స్వెల్స్ బోల్ట్జ్మన్స్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో తీసుకుంటే ఇప్పుడు మనకేమవుతుందంటే చూడండి, ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుందంట. ఎట్లా ఉంటుంది అంటే దీని ప్రకారం ఏంటి, అట్ టెంపరేచర్ T1 అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇలా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటిది నాన్న, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు చూడండి, లో వెలాసిటీ ఇక్కడ ఈ ఏరియాలో లో వెలాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో తీసుకున్నాం అనుకోండి, ఇదంతా ఏంటి హై వెలాసిటీ సైడ్, ఇదంతా ఏంటి నార్మల్ వెలాసిటీ రేంజ్లో ఉంది. ఓకే, అంటే లో వెలాసిటీ ఉన్న మాలిక్యూల్స్ తక్కువగానే ఉంటాయి, హై వెలాసిటీ ఉన్న మాలిక్యూల్స్ కూడా తక్కువగా ఉంటాయి, యావరేజ్గా కొంత మీడియంగా ఉన్న వెలాసిటీస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. అంటే గివెన్ టెంపరేచర్. అంటే దీనిలో 1000 గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఒక 100 ఏమో తక్కువ వెలాసిటీ, ఇంకొక 100 ఏమో చాలా ఎక్కువ వెలాసిటీ, రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్ వెలాసిటీస్తో ఉంటూ ఉంటాయి. అది దాని మీనింగ్. ఓకే, ఒకవేళ దీన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేశామనుకో, అప్పుడు ఏమవుతుంది అన్న, లో వెలాసిటీస్తో మూవ్ అయ్యే ఏవైతే ఉన్నాయో అవేమవుతాయి, హై వెలాసిటీతో మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. అవునా, అంటే ఇక్కడ లో వెలాసిటీస్తో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు హై వెలాసిటీస్తో మూవ్ అయ్యేసరికి ఏమవుతుందంటే గ్రాఫ్ ఇట్లా మారిపోతుంది.
అప్పుడు ఏమవుతుంది నాన్న, హై వెలాసిటీతో మూవ్ అయ్యే మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. లో వెలాసిటీతో మూవ్ అయ్యే మాలిక్యూల్స్ డిక్రీజ్ అవుతున్నాయి. ఇంకా ఫర్దర్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకో ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉంటే ఆ తర్వాత వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోయింది, ఇంకా వెలాసిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అట్లా నువ్వు టెంపరేచర్ వేరీ చేసే కొద్దీ ఏమవుతుంది నాన్న, నెంబర్ ఆఫ్ వెలాసిటీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ మాలిక్యులర్ వెయిట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎట్ సేమ్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ సేమ్ దగ్గర ఇది M1 అనుకోండి, ఇది M2 అనుకోండి, ఇది M3 అనుకోండి. ఓకే, టెంపరేచర్ సేమ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, దీనిలో హైడ్రోజన్, నైట్రోజన్, క్లోరిన్, దీని మాలిక్యులర్ వెయిట్ 2, దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత అన్న 28, దీని మాలిక్యులర్ వెయిట్ అర్థమవుతుందా? సో ఈ మాలిక్యులర్ వెయిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, లో మాలిక్యులర్ వెయిట్ ఉంటే అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకే, హై మాలిక్యులర్ వెయిట్ ఉంటే స్లోగా మూవ్ అవుతాయి, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ హైగా ఉంది కాబట్టి అవి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకే టెంపరేచర్ దగ్గర డిఫరెంట్ మాస్లు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఈ మాలిక్యులర్ వెయిట్ ఏదైతే ఉందో దానికి వెలాసిటీ లోగా ఉంది. ఓకే, ఈ మాలిక్యుల్ ఏదైతే ఉందో దాని వెలాసిటీ హైగా ఉంది, దీని వెలాసిటీ దీని వెలాసిటీ లోగా ఉంది. మ్యాక్సిమం వెలాసిటీ చెప్తున్నా, మ్యాక్సిమం వెలాసిటీస్ కంపేర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీని వెలాసిటీ లోగా ఉంది అంటే దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉన్నట్టు, హై ఉన్నట్టు. దీని వెలాసిటీ హైగా ఉందంటే దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉన్నట్టు, లోగా ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్ చెప్పండి, మాలిక్యులర్ వెయిట్ ఎలా ఉంటుంది? M1 ఈజ్ హయ్యర్ దాన్ M2 దాన్ M3. అంటే ఇక్కడ M1 అంటే దేని కరెస్పాండింగ్గా ఉన్నట్టు, Cl2. ఇక్కడ M2 అంటే దేని కరెస్పాండింగ్గా, N2. ఇక్కడ H2కు ఉన్నట్టు అనమాట. ఇది మాలిక్యులర్ వెలాసిటీస్ డిస్ట్రిబ్యూషన్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఇక్కడ 3 types ఆఫ్ డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి. ఏంటి అవి? ఓకే, సో ఒక కర్వ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా వెలాసిటీ కర్వ్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దీనిలో మనకి 3 types ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. ఏంటిది అది? యావరేజ్ వెలాసిటీ, సెకండ్ ఏమో మోస్ట్ ప్రాబబుల్ నెక్స్ట్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. జనరల్గా యావరేజ్ వెలాసిటీని C బార్ అని, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీని CP అని, ఆర్ఎంఎస్ వెలాసిటీని CRMS అని చెప్పి డినోట్ చేస్తారు, లేదా సింపుల్గా C అని కూడా డినోట్ చేస్తారు. CRMSని సింపుల్గా C అనొచ్చు, లేదా CRMS అని కూడా అంటారు. సో వీటిలో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్ టెక్నిక్ కూడా చెప్తే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా. దీంట్లో హై వాల్యూ వచ్చేసరికి, ఓకే, దీన్ని ఇట్లా 3 parts కింద చేసామనుకోండి, మధ్యలో ఏదైతే ఉందో అది యావరేజ్ వెలాసిటీ C బార్, మధ్యలో ఏదైతే ఉందో, ఎందుకంటే రెండింటికి యావరేజ్ లాగా గుర్తుపెట్టుకుంటే యావరేజ్ వెలాసిటీ. హైగా ఏదైతే ఉందో అది CRMS అంటే CRMS. లోగా ఏదైతే ఉందో అదేంటిది? మోస్ట్ ప్రాబబుల్ CP, మోస్ట్ ప్రాబబుల్. ఓకే, మరి దీనికి రిలేషన్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది అన్న? CRMS ఈజ్ ఈక్వల్ టు √3RT/m. CRMS తెలుసు కదా నాన్న మీకు, ఇవన్నీ మీకు తెలిసినాయి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. CRMS అంటే ఏంట్రా? రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీస్, అవన్నీ మీకు తెలిసిన రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? √3RT/m. అట్లా కాకుండా ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఐడియల్ గ్యాస్, అప్పుడు ఏమవుతుంది? PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 × PV/m కూడా రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు నాన్న మాస్ బై వాల్యూమ్. ఈ రెండింటినీ కలిపి ఏమొచ్చు? కింద డెన్సిటీ రాయొచ్చు, అంటే √3P/Dగా కూడా రాసుకోవచ్చు, 3P/Dగా కూడా రాయొచ్చు. సో CRMSకి ఇలా ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ C యావరేజ్ తీసుకున్నాం అనుకో, C యావరేజ్కి ఫార్ములా ఏంటిది అంటే √8RT/m. 8RT/m. దీన్ని కూడా మీరు ఎలా రాసుకోవచ్చు నాన్న? √8 × RT బదులు ఏం రాసుకోవచ్చు? PV/m. అంటే M/V అంటే ఏంటిది? డెన్సిటీ. సో 8P/D
ఇట్లా. ఓకే, ఇదేంటిది యావరేజ్. అట్లాగే సిపి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, ఇది ఎంత నాన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 2RT/m. దీన్ని ఎలా రాసుకోవచ్చు 2PB/m. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 2P/d. 2P/d. ఇలా డిఫరెంట్ కేసెస్లో చెప్పొచ్చు. వీటన్నిటిలో మనము మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే ఇది యూస్ చేస్తాం ఎక్కువగా. ఓకే, అందుకని ఇప్పుడు ఈ మూడిటికి రిలేషన్ రాసామనుకోండి, ఏది ఎక్కువగా ఉంది చూడండి. ఇక్కడ ఇదేమో 8/π, ఇదేమో 2, ఇదేమో 3. ఈ రిమైనింగ్ అన్ని కామన్ చూడండి. RT/m మూడిటిలో కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిటికి రేషియో తీసుకున్నాం అనుకోండి, ఇది √2, ఇది √3, ఇదేమో 8/π, అంటే దీని వాల్యూ చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానో చూడండి. CP is 2, C bar is 2, CRMS is equal to ఏమవుతుంది నాన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 2 is 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 8/π is 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఓకే, సో ఇట్లా ఆర్డర్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న C ఈజ్ గ్రేటర్ దాన్ ఇది, గ్రేటర్ దాన్ ఇది, ఇది రిలేషన్. ఓకే, ఇది రిలేషన్. ఏంటిది నాన్న C ప్రాబబుల్ వెలాసిటీ, ఇదేంటిది యావరేజ్ వెలాసిటీని A అనుకుంటే, ఈ RMS వెలాసిటీని R అనుకుంటే, ఓకే, లేదా సింపుల్గా C అనుకోండి, CRMS. సో ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఏంటంటే PAC ప్యాక్ అనుకున్నాం. ప్యాక్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, C ఫర్ RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. సో ఆర్డర్ ఇలా ఉంటుంది. ఓకే, సో PAC ఇక్కడ మీరు రాసుకునేటప్పుడు కూడా P యావరేజ్ C, PAC ప్యాక్ లాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఓకే, అట్లాగే దీని తర్వాత క్యాలిక్యులేషన్లో మరి వీటికి రిలేషన్లో తీసుకున్నప్పుడు ఒకవేళ దీన్ని 1గా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు రిమైనింగ్ అన్నీ తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, ఇది 1:2 అనుకుందాం. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది నాన్న, ఇవన్నీ మీకు తెలిసినవి ఆల్రెడీ, ఇవన్నీ మీకు తెలుసు. దీని వాల్యూ ఎంత ఇక్కడ 0.99213. ఇది వచ్చేసరికి ఎంత ఉంటుంది 0.8166. ఇది 1గా తీసుకుంటే. అలా కాకుండా దీన్ని 1గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇది 1:2, ఇది 1:2. నెక్స్ట్ 1.128:2, 1.128:2, 1.224, 1.224. ఇలా మనకి డిఫరెంట్ అవైలబుల్గా ఉన్నాయి. అవునా, ఈ వాల్యూస్ అన్నీ మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే నాన్న ఈ రిలేషన్ చాలాసార్లు అడుగుతున్నారు. CPCVకి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఈ రిలేషన్స్ అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రియల్ గ్యాస్ ఈక్వేషన్. రియల్ గ్యాస్ ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, ఐడియల్ గ్యాస్ PV is equal to nRT. కానీ ఇదేంటిది నాన్న, అన్ని గ్యాసెస్కి ఇది అప్లికబుల్ అవ్వట్లేదు. ఓకే, సో రియల్ గ్యాసెస్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. యాక్చువల్లీ ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఐడియల్గా ఉన్న మాత్రమే. అంటే దీనిలో కొన్ని ఎజంప్షన్స్ తీసుకున్నారు, రాంగ్ ఎజంప్షన్స్ తీసుకున్నారు. ఆ రాంగ్ ఎజంప్షన్స్ వల్ల ఏమవుతుందంటే రియల్ గ్యాసెస్ వచ్చేసరికి ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేయలేకపోతున్నాయి. ఎప్పుడు ఎట్ ఆల్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ దగ్గర మాత్రం ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, కానీ రిమైనింగ్ ఆల్ కండిషన్స్లో ఐడియల్ గ్యాస్ లాగా అవి బిహేవ్ చేయటం లేదు. దానికి సింపుల్గా మీకు తెలిసినయే డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఎట్లా ఉంటుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఐడియల్ గ్యాస్ అయితే ప్రెషర్కి వాల్యూమ్కి కర్వ్ తీసుకుంటే ఇలా నీట్గా ఇట్లా ఉండాలి. ఓకే, ఇదేంటిది ఐడియల్ గ్యాస్. కానీ రియాలిటీకి ఎట్లా ఉన్నాయి, సంథింగ్ ఇలా ఉంటున్నాయి అనమాట. అంటే లిటిల్ బిట్ డీవియేటింగ్. రియల్ గ్యాస్ వచ్చేసరికి కొంచెం డీవియేట్ అవుతున్నాయి. రీజన్ ఏంటి? ఓకే, దానికి తర్వాత మీకు తెలుసు, తర్వాత రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకటి వచ్చింది అది ఇది అని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఓకే, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిది నాన్న? జనరల్గా చెప్తే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటే Z, ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ Z తో డినోట్ చేస్తారు. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. అంటే దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మామూలుగా ఇదేంటిది నాన్న, PV ఈజ్ ఈక్వల్ టు nRT. ఓకే, ఎప్పుడు ఇది ఫర్ n మోల్స్ తీసుకుంటే. అలా కాకుండా ఫర్ 1 మోల్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటిది నాన్న, ఇది PV ఈజ్ ఈక్వల్ టు RT.
పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఎప్పుడు 1 మోల్ తీసుకుంటే. కానీ ఇది ఎప్పుడు ఐడియల్ గ్యాస్లో పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవుతుంది. బట్ రియల్ కేసెస్లో పివి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్టీ. రియల్ గ్యాస్కి వచ్చేసరికి ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇక్కడ పి అంటే ఏంటిది నాన్న? ప్రెషర్ ఆఫ్ రియల్ గ్యాస్. వాల్యూమ్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్. అర్థమవుతుందా? అంటే ఈ పార్ట్ ఏంటిది? రియల్ పార్ట్. ఇదేంటిది? ఐడియల్ పార్ట్. ఇదేంటి? ఐడియల్ పార్ట్. ఇది రియల్ పార్ట్. అర్థమవుతుందా? సో ఇది యాక్చువల్గా ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు రియల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది? రియల్ పార్ట్ దగ్గర వాల్యూమ్ వచ్చేసరికి రియల్ వాల్యూమ్ తీసుకోవాలి. ఆ ప్రెషర్ వచ్చేసరికి రియల్ ప్రెషర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్టీ. ఓకే, అదే ఐడియల్ కేసులో అనుకో మనకి ఎప్పుడు కూడా పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీయే కదా. ఐడియల్ కేసులో ఎప్పుడు కూడా పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీయే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానో చూడండి. పి రియల్. ఓకే, ఇక్కడ దీనిలో ప్రెషర్తో మల్టిప్లై చేశాను అనుకో, రెండు కూడా. ఇక్కడ ఏంటిది నాన్న? పి రియల్ బై పి ఐడియల్ రెండు తీసుకున్నాం అనుకో. సో పిఆర్ ఇదేమవుతుంది నాన్న? పివి రియల్ బై పి ఐడియల్ వి ఐడియల్ రెండు కలిపితే ఏంటిది? ఆర్టీ. ఓకే, సో పివి బై ఆర్టీ. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు పివి బై ఆర్టీ. దీన్నే మనం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటారు. దీన్ని ఏమంటారు నాన్న? కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటారు. దీన్నే మనము కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటాము. ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్లో డినామినేటర్ వచ్చేసరికి ఐడియల్ బిహేవియర్, న్యూమరేటర్ వచ్చేసరికి ఏమో రియల్ బిహేవియర్. ఓకే, ఒకవేళ ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎగ్జాక్ట్గా కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఐడియల్ గ్యాస్కి. ఎందుకు? అప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అయిపోతే రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఐడియల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, దీంట్లో ఒకవేళ మనం రియల్ గ్యాసెస్ అప్లై చేసినప్పుడు, రియల్ గ్యాసెస్ కనుక మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, రియల్ గ్యాసెస్ కనుక అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఎలా ఉంటుంది నాన్న? ఇప్పుడు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ తీసుకుందాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇట్లా ఒక లైన్. ఇదేంటిది నాన్న? ఐడియల్ బిహేవియర్. కానీ కొన్ని గ్యాసెస్కి H2 ఇట్లా వెళ్తుంది, హీలియం ఇలా వెళ్తుంది, CO CH4 మీథేన్ ఇట్లా వెళ్తాయి. తెలుసు కదా మీకు, ఇవన్నీ చేశారు. అట్లాగే డిఫరెంట్ వాల్యూస్ దగ్గర ఎందుకు తగ్గుతుంది ఎందుకు పెరుగుతుందో కూడా మీరు చూస్తారు, అవునా? సో కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫర్ ఐడియల్ గ్యాసెస్ వచ్చేసరికి 1 ఉంటుంది. కానీ రియల్ గ్యాసెస్లో కొన్నిటికేమో జెడ్ వాల్యూ హైగా ఉంటుంది, అంటే మోర్ దాన్ 1. ఇక్కడ ఈ రెండింటికి ఏంటిది నాన్న? హీలియం ఇది. ఓకే, ఈ రెండింటికి ఏంటిది? జెడ్ ఈజ్ మోర్ దాన్ 1. ఇక్కడ దీనికి ఏంటిది నాన్న? జెడ్ ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ ఏమవుతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ కేసులో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అట్లాగే మీరు ఇక్కడ ప్రూవ్ కూడా చేశారు, అవునా? సో ఎనీవే రియల్ గ్యాసెస్ చూస్తే ఇలా బిహేవ్ చేస్తున్నాయి అంట. ఈ రియల్ గ్యాసెస్ చూసినప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాము? ప్రెషర్. నాన్న మళ్ళీ ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద గ్రాఫ్ రిలేషన్ బిట్వీన్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అండ్ ప్రెషర్కి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్కి రిలేషన్ అనమాట. ఓకే, సో వీటిలో ఐడియల్ బిహేవియర్ ఎలా ఉంటే రియల్ గ్యాసెస్లో కొన్నేమో డైరెక్ట్గా గ్రేటర్ దాన్ 1 చూపిస్తుంటే కొన్నేమో నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వెళ్తున్నాయి. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకేంటి? రియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దాన్నే మనం ఏమంటాము? వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. దాన్ని ఏమంటారు? రియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాము. ఇంకోటి ఏమంటారు నాన్న? వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏంటిది అన్నది? దాంట్లో ఇప్పుడు ఈ రియల్ గ్యాసెస్ అన్నీ కూడా ఐడియల్గా బిహేవ్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటి? 2 రాంగ్ ఎజంప్షన్స్ తీసుకున్నారు. ఏంటిది అన్న? ఒకటి వాల్యూమ్, రెండవది నో అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్. ఇవి 2 రాంగ్ ఎజంప్షన్స్ తీసుకోవడం వల్ల దీనికి కరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. దాంట్లో ఏమేమి కరెక్షన్ ఇచ్చారు? ఒకటేమో వాల్యూమ్ కరెక్షన్ ఇచ్చారు, రెండవదేమో ప్రెషర్ కరెక్షన్ ఇచ్చారు. ఈ 2 కరెక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషనే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు, లేదా రియల్ గ్యాస్ ఈక్వేషన్. అదేంటిది నాన్న? P + A ఇంటూ n²/v² ఇంటూ V - NB ఈజ్ ఈక్వల్ టు nRT. ఇది రియల్ గ్యాస్ ఈక్వేషన్.
రియల్ గ్యాస్ ఈక్వేషన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది అన్ని చోట్ల ఫాలో అవుతుంది, అది మీరు చూసే ఉంటారు, ఇది అన్ని చోట్ల ఫాలో అవుతుంది. షార్ట్గా చెప్తాను చూడండి. ఇదేంటిది ఇక్కడ లో ప్రెజర్స్, ఇదేంటిది హై ప్రెజర్స్. సో ఈ గ్యాసెస్ తీసుకున్నాం అనుకో, లో ప్రెజర్ కండిషన్ 1 ఏంటిది నాన్న, లో ప్రెజర్ అంటే ఏంటిది నాన్న, ప్రెజర్ లోగా ఉంది కాబట్టి ఈ టర్మ్ను కూడా మనం తీసుకోవాలి. ఓకే, లో ప్రెజర్ అంటే వాల్యూమ్ ఎంత ఉన్నట్టు, హైగా ఉన్నట్టు. ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ప్రెజర్ అనేది లోగా ఉంది అంటే వాల్యూమ్ ఎంత ఉన్నట్టు, చాలా హైగా ఉన్నట్టు. సో హై వాల్యూలో నుంచి స్మాల్ వాల్యూ తీసేస్తే ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, ఉండదు. అందుకని ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇది మొత్తం ఏమవుతుంది, P ప్లస్ A ఇంటూ ఫర్ 1 మోల్ తీసుకున్నాం అనుకో, ఇది 1 అంటే 1 అయిపోతుంది కదా. సో A/V² ఇంటూ ఇక్కడ ఇది నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ V మాత్రం కౌంట్ చేసామనుకోండి, V ఈజ్ ఈక్వల్ టు ఫర్ 1 మోల్ ఏమవుతుంది నాన్న, RT. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, PV ప్లస్ A/V² ఇంటూ V అంటే A/V ఈజ్ ఈక్వల్ టు RT. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని RTతో డివైడ్ చేసామనుకోండి, హోల్ ఈక్వేషన్ RTతో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాన్న, డివైడెడ్ బై RT. ఇప్పుడు చూడండి, PV/RT అంటే ఏమని చెప్తాము, Z. సో Z ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 1. ఈ టర్మ్ నాటి తీసుకెళ్ళిపోదాం, 1 మైనస్ A/RTV అంటే 1 కన్నా సమ్ ఫ్యాక్టర్ అనేది లెస్ అవుతుంది, అందుకని ఇక్కడ నెగిటివ్లో వస్తుంది, అంటే లెస్ దాన్ 1 అవుతుంది. ఎప్పుడు ఇది, ఎట్ లో ప్రెషర్ దగ్గర కండిషన్ ఇది. ఒకవేళ హై ప్రెషర్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇదే కేసు, హై ప్రెషర్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, హై ప్రెషర్ ఏమవుతుంది నాన్న, ఎట్ హై ప్రెషర్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ప్రెషర్ హైగా ఉంది అంటే వాల్యూమ్ ఎంత ఉండాలి, లోగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రెషర్ హైగా ఉంది కాబట్టి హై వాల్యూకి స్మాల్ అమౌంట్ యాడ్ చేసినంత మాత్రాన ఏం చేంజ్ ఉండదు కదా, అందుకని ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది నాన్న, సో P ఇంటూ V మైనస్ N అంటే 1 మోల్ అనుకున్నాం కదా, సో V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT. అప్పుడు ఏమవుతుంది నాన్న, PV మైనస్ BP లేదా PB ఏదైనా అనుకోవచ్చు, PB ఈజ్ ఈక్వల్ టు RT. సో దీనిలో కూడా డివైడెడ్ బై RT చేసేయండి. చేస్తే ఏమవుతుందిరా, ఇక్కడ ఇదేంటిది Z, ఇక్కడ నుంచి ఏమొస్తుంది, Z ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది 1. ఈ ప్లస్ కాస్త ఇటు పక్క, ఇది మైనస్ కాస్త అటు పక్క వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, PB/RT అంటే ఏమవుతుందన్న, Z ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఈ టర్మ్ గ్రేటర్ అయిపోతుంది, అందుకని ఈ రెండింటికి ఎక్కువ వచ్చేసినాయి. సార్ ఇప్పుడు మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు, దేనికి, CO/కి మీథేన్కి ముందు నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వెళ్తున్నాయి, అందుకని రెండు బాగానే ఉన్నాయి. వాట్ అబౌట్ హీలియం అండ్ హైడ్రోజన్, అవి నెగిటివ్లో రాకుండా డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? సో వాటి పరిస్థితి ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ మీకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ A అండ్ B తెలియాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ A అండ్ B ఏంటివి, వాండర్వాల్స్ కాన్స్టెంట్స్. ఎక్కడ, P ప్లస్ A ఇంటూ N²/V² ఇంటూ V మైనస్ NB ఈజ్ ఈక్వల్ టు NRT. వీటిల్లో A అంటే ఏంటి, B అంటే ఏంటి? A అంటే ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ఏంటంటే అది అట్రాక్టివ్ ఫోర్సెస్. A అంటే ఏంటిది నాన్న, ఇట్ రిలేటెడ్ టు అట్రాక్టివ్ ఫోర్సెస్. అంటే ఒకవేళ ఏ వాల్యూ హైగా ఉంది అంటే మాలిక్యూల్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నట్టు. సో ఏ వాల్యూ హైగా ఉంటే మాలిక్యూల్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే అది ఈజీగా లిక్విఫై అయిపోతుంది. అంటే ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ మోర్ ఈజీలీ లిక్విఫై చేయొచ్చు. సో గ్యాస్ క్యాన్ బి ఈజీలీ లిక్విఫై. ఓకే, ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే, ఏ గ్యాస్కి అయితే ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఈజీగా లిక్విఫై చేయొచ్చు. ఇది ఏ యొక్క ఇంపార్టెన్స్. సో ఏ అంటే ఏంటిది నాన్న, అట్రాక్టివ్ ఫోర్సెస్ గురించి చెప్తుంది. వాట్ అబౌట్ బి వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ గురించి చెప్తుంది.
వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. బి వచ్చేసరికి ఏంటిది నాన్న, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఎట్ ఎస్టీపీ హైడ్రోజన్ కూడా 22.4 లీటర్సే, అట్లాగే క్లోరిన్ తీసుకున్నా కూడా 22.4 లీటర్సే. ఏది 1 మోల్ తీసుకుంటే 1 మోల్ తీసుకున్నప్పుడు ఎట్ ఎస్టీపీ దగ్గర ఇట్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్దే కదా. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ వచ్చేసరికి స్మాల్ సైజ్గా ఉంటుంది కదా మాలిక్యూల్, క్లోరిన్ వచ్చేసరికి లార్జ్ సైజులో ఉంటుంది కదా. అప్పుడు ఏంటిది నాన్న, కానీ రెండు కూడా 22.4 లీటర్సే కదా ఆక్యుపై చేసేది. అప్పుడు ఏంటిది, హైడ్రోజన్లో స్మాల్ అమౌంట్లో ఉన్నా సరే అది 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, కానీ అది స్మాల్ సైజ్ ఉండటం వల్ల మనం ఏం చేయొచ్చు, దాన్ని ఇంకా కంప్రెస్ చేసుకోవచ్చు కదా, దాన్ని ఇంకా కంప్రెస్ చేసే పాసిబిలిటీ ఉంది, చేసుకోవచ్చు. కానీ క్లోరిన్ ఏంటిది, లార్జ్ సైజ్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ కంప్రెస్ చేసినంత చేయలేము అక్కడ, ఎందుకని మాలిక్యూల్ సైజ్ ఎక్కువ కాబట్టి. క్లియరా? సో ఇక్కడ ఏం చెప్తుందంటే బి అనేది ఆ మాలిక్యూల్ సైజ్ దేనికి ఎక్కువగా ఉంది అనేది చెప్తుంది, దేనికి ఎక్కువగా ఉంది అనేది ఈ బి అనేది చెప్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం సార్ అది అంటే, ఇప్పుడు ఈ హైడ్రోజన్కి హీలియంకి చూసుకుంటే, హైడ్రోజన్కి హీలియంకి చూసుకుని రిమైనింగ్ వాటికి కూడా చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ హీలియంలో ఇందాక చెప్పినట్టు ఒక కంటైనర్లో 22.4 లీటర్స్ తీసుకుందాం, అది ఓకే. అదే కేసులో మీథేన్ కూడా తీసుకోండి, అది కూడా మీథేన్ గ్యాస్ కూడా 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. కానీ ఇవేంటి, హైడ్రోజన్ స్మాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ లార్జ్గా ఉంటుంది, మాలిక్యూల్కి మధ్య డిస్టెన్స్ లార్జ్గా ఉంటుంది. అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువగా ఉంటాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏంటిది, తక్కువగా ఉంటాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువగా ఉన్నాయి అంటే ఏని నెగ్లెక్ట్ చేసేయచ్చా అంటే, ఆల్వేస్ ఏని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకనేది స్మాల్ పార్టికల్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండవు, ఎందుకని అవి చాలా దూరంగా ఉంటాయి మాలిక్యూల్స్. అర్థమవుతుందా? అప్పుడేంటి, ఆల్వేస్ మనం దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆల్వేస్ నెగ్లెక్ట్ చేసామో మనం దీన్ని మాత్రమే కౌంట్లోకి తీసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని కౌంట్ తీసుకున్నామో ఇది ఇటు పక్క వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది, అందుకని Z ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. Z ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా? రైట్. అట్లా మనం ఏంటి, హైడ్రోజన్కి హీలియంకి వచ్చేసరికి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది Z, డ్యూ టు లెస్ ఏ వాల్యూ వచ్చేసరికి చాలా లెస్ కాబట్టి. ఏ వాల్యూ వచ్చేసరికి చాలా లెస్ కాబట్టి మనకి అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్గా ఐడియల్ గ్యాస్ అనేది రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ కింద ఎప్పుడు బిహేవ్ చేస్తుందంటే, ఎట్ లో ప్రెషర్ దగ్గర, అట్లాగే హై టెంపరేచర్ దగ్గర. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లో ప్రెషర్ దగ్గర ఇందాక మనం చూసాము, లో ప్రెషర్ దగ్గర ఒకసారి మళ్ళీ గ్రాఫ్ వేస్తాను. ఇట్లా ఇది ఎట్లా ఉన్నాయి నాన్న, ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ అన్నిటి చోట్ల చూస్తే మీరు ఇది చూడండి, ఇది ప్రెషర్ అనుకున్నాము, ఇది జెడ్ అనుకున్నాం కదా. ఇటన్ని కేసెస్లో కూడా ఇది చూడండి, ఈ పాయింట్ దగ్గర అన్ని గ్యాసెస్ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఐడియల్గా బిహేవ్ చేస్తున్నాయి. ఎందుకని ఈ పాయింట్ దగ్గర Z=1 కదా, వీటన్నిటికి కూడా Z=1. కానీ ఎప్పుడు లో ప్రెషర్, వెరీ లో ప్రెషర్, ఇక్కడ ప్రెషర్ లోగా, కానీ ప్రెషర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అప్పుడు వేరియేషన్ అవుతూ ఉన్నాయి. అందుకని లో ప్రెషర్ దగ్గర ఆల్ గ్యాసెస్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాసెస్. ఓకే, అలాగే హై టెంపరేచర్ కూడా ఉంది. హై టెంపరేచర్ దగ్గర అంటే ఈ రెండు కండిషన్స్లో రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఏ ఐడియల్ గ్యాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఓకే, దీంట్లో చెప్పే ముందు ఏంటంటే లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాస్ని లిక్విఫై చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు నాన్న, ఎక్స్పాండ్ చేస్తారు. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఫీల్స్ కూలింగ్ ఎఫెక్ట్. ఏసీల్లో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ జరిగేది అదే కదా, దాన్ని మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఇన్ అడియాబాటిక్ కండిషన్స్ తీసుకోవాలి. ఇక్కడేమో హై ప్రెషర్ ఉంది, గ్యాస్ హై ప్రెషర్ ఉంది, ఇటేమో లో ప్రెషర్ ఉంది. లో ప్రెషర్ ఆర్ లో ప్రెషర్ ఏదైనా అవ్వచ్చు. అయితే ఇది అడియాబాటిక్ కండిషన్ అంటే ఏంటిది నాన్న, నో టెంపరేచర్, బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటకి కానీ టెంపరేచర్ మూవ్ అవ్వదు. ఓకేనా, అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇప్పుడు ఈ కేసులో కనుక ఎప్పుడైతే మనము ఈ వాల్వ్ ఓపెన్ చేసి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి పంపించామో, జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు.
కూలింగ్ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. దాన్నే మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, అట్లాగే కొన్ని గ్యాసెస్కి కూలింగ్ కాదు, హాట్ కండిషన్లో హాట్ ఎఫెక్ట్ వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, హీలియం, హైడ్రోజన్ ఉన్నాయి చూసారా, ఇలాంటి వాటికి జౌల్ థామ్సన్లో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి పంపించినప్పుడు హాట్ ఎఫెక్ట్ ఫీల్ అవుతామంట. ఓకే, దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే తెలుసు కదా, ఎప్పుడైతే మనం గ్యాస్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ పంపించామో ఇట్ ఫీల్స్ కూలింగ్ ఎఫెక్ట్. దాన్ని మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, కానీ హైడ్రోజన్కి హీలియంకి ఎందుకు నాన్న, బికాజ్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఆల్వేస్ జెడ్ అనేది గ్రేటర్ దాన్ 1. దానికి కూడా రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్షన్ టెంపరేచర్. దాని యొక్క టెంపరేచర్స్కి వచ్చేసరికి మనకి 3 టెంపరేచర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది, బాయిల్స్ టెంపరేచరు, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్షన్ టెంపరేచర్, 3 వచ్చేసరికి క్రిటికల్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్, కానీ ఇక్కడ బాయిల్స్ టెంపరేచర్ అంటే మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ ఇంత ముందే చెప్పాలి అది. బాయిల్స్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రియల్ గ్యాసెస్ అన్ని ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేయాలి అంటే, టెంపరేచర్ అనేది హైగా ఉండాలి. ఓకే, ఆ హై టెంపరేచర్నే బాయిల్స్ టెంపరేచర్ అంటారు. అంటే ఇట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ అబౌవ్ విచ్, ఆ టెంపరేచర్ కన్నా పైన ఎంతైనా తీసుకున్నప్పుడు గ్యాసెస్ అనేది ఐడియల్గా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ అబౌవ్ విచ్ రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తాయి. సో దీని వాల్యూ ఎంతంటే దీన్నే బాయిల్స్ టెంపరేచర్ అంటారు. బాయిల్స్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఎ ఐడియల్ గ్యాస్. ఓకే, ఆ టెంపరేచర్ నుంచి నువ్వు ఇంకా ఎంత పెంచుకుంటా వెళ్ళినా సరే రియల్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాస్ లాగానే బిహేవ్ చేస్తాయి. అందుకని ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ ఎట్ విచ్ రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఎ ఐడియల్ గ్యాస్. ఆ టెంపరేచర్ని ఎలా చేస్తామంటే TB ఈజ్ ఈక్వల్ టు A/RB. A/RB. TB ఈజ్ ఈక్వల్ టు A/RB. ఇది బాయిల్స్ టెంపరేచర్. మరి ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటి? ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చేసరికి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ దగ్గరికి వస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అనుకున్నాం కదా, ఏ గ్యాస్ అయినా తీసుకొని వాల్యూమ్ ఎక్స్పాండ్ చేస్తే కూల్ అవుతుంది అని అనుకున్నాం కదా, ఇది కొంత టెంపరేచర్ వరకే. ఓకే, అంటే మినిమం టెంపరేచర్ కొంత ఉండాలి. ఆ టెంపరేచర్ లోపు మాత్రమే ఈ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ ఆ టెంపరేచర్ దాటి వెళ్ళిపోయామనుకో అప్పుడు హాట్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెంపరేచర్ అనుకుందాం, దీన్నే ఇన్వర్షన్ టెంపరేచర్ అన్నాం. ఈ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా లోగా టెంపరేచర్ ఎంత ఉన్నా సరే యూ కెన్ ఫీల్ జౌల్ థామ్సన్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. ఇప్పుడు ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉండదు. ఒకవేళ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా వెళ్ళామనుకో జౌల్ థామ్సన్ వచ్చేసరికి వార్మ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇన్వర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. అండ్ దీని వాల్యూ వచ్చేసరికి ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చేసరికి దీని వాల్యూ 2A/RB. దీని వాల్యూ వచ్చేసరికి ఏంటిది నాన్న, 2A/RB. ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చేసరికి వాల్యూ 2A/RB. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇది ఇన్వర్షన్ టెంపరేచర్. జాగ్రత్త చూడండి, TI ఇన్వర్షన్ టెంపరేచర్. ఆ తర్వాత జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ తర్వాత మనం ఇంకొకటి చదవాల్సింది ఏంటంటే ఐసోథర్మ్స్. CO2 ఐసోథర్మ్స్ తెలుసు కదా. ఐసోథర్మ్ అంటే ఏంటిది నాన్న, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్కి వాల్యూమ్కి రిలేషన్. అది మీరు చూసుకోండి, CO2 ఐసోథర్మ్. నేను అక్కడ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాము. ఏంటివి అవి? క్రిటికల్ టెంపరేచరు, క్రిటికల్ ప్రెషరు, క్రిటికల్ వాల్యూమ్. ఈ 3 టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అక్కడ. ఓకే, ఆ 3 టర్మ్స్ అంటే ఏంటో చెప్తా చూడండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చింది, ఇన్వర్షన్ టెంపరేచరు, బాయిల్స్ టెంపరేచరు, నెక్స్ట్ వచ్చేది క్రిటికల్ టెంపరేచర్. ఈ మూడింటికి కూడా రిలేషన్ కూడా ఇక్కడ చూసేసామంటే ఇక్కడతో అయిపోతుంది మనకి. రైట్. సో వీటిలో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటమ్మా? క్రిటికల్ టెంపరేచర్ అంటే మీనింగ్ ఏంటన్నా, ఇది ఒక టెంపరేచర్ ఈ టెంపరేచర్కి బిలో ఉన్నప్పుడు, ఓకే, ఈ టెంపరేచర్కి బిలో సర్టన్ గ్యాస్ ఉన్నప్పుడు, ఈ టెంపరేచర్కి బిలో ఉన్నప్పుడు ప్రెషర్ అప్లై చేస్తే బై అప్లయింగ్ ప్రెషర్ వీ కెన్ లిక్విఫై గ్యాస్.
ఓకే, వీ కెన్ లిక్విఫై గ్యాస్ బై అప్లయింగ్ ప్రెషర్ అని అప్లై చేసి ఆ గ్యాస్ని లిక్విఫై చేయొచ్చు ఎప్పుడు ఈ టెంపరేచర్ కన్నా బిలో ఉన్నప్పుడు. అండ్ ఈ టెంపరేచర్ కన్నా అబవ్ ఉన్నప్పుడు we cannot liquefy gas however high the pressure may be. ఆ ప్రెషర్ అనేది ఎంత హైగా అప్లై చేసినా సరే we cannot liquefy the gas. ఆ టెంపరేచర్ని మనం ఏమంటాము నాన్న, క్రిటికల్ టెంపరేచర్ అంటాము. ఇట్ ఈస్ ద క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ it is the temperature above which the gas cannot be liquefied however high the pressure may be. Okay, ఇది క్రిటికల్ టెంపరేచర్ అంటే. మరి క్రిటికల్ ప్రెషర్ అంటే ఏంటి? ఈ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర దానికన్నా కొంచెం కిందగానే అయితే మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అప్లై చేస్తే ఆ గ్యాస్ని లిక్విఫై చేయొచ్చు. దాన్నే మనం ఏమంటాము, క్రిటికల్ ప్రెషర్ అంటాం. మినిమం ప్రెషర్ రిక్వైర్డ్, మ్యాక్సిమం ఎంతైనా ప్రెషర్ అప్లై చేసుకోవచ్చు కదా, కానీ మినిమం ప్రెషర్ ఎక్కడైతే ఆ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర లిక్విఫై అవుతుందో దాన్ని క్రిటికల్ ప్రెషర్ అంటాము. దెన్ వాల్యూమ్ అంటే ఏంటి? క్రిటికల్ వాల్యూమ్ అంటే ఈ టెంపరేచర్ ఈ ప్రెషర్ దగ్గర ఏదైతే వాల్యూమ్ ఉంటుందో దాన్నే క్రిటికల్ వాల్యూమ్ అంటాం. అదే క్రిటికల్ వాల్యూమ్ అంటాం. సో మరి క్రిటికల్ టెంపరేచరు, క్రిటికల్ వాల్యూము, క్రిటికల్ ప్రెషర్ ఈ మూడిటికి రిలేషన్ ఎలా తీసుకొస్తాము సార్? వీటికి మూడిటికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ని ఎలా తీసుకొస్తున్నానో చూడండి. దీనికోసం నేనేం చేస్తున్నానంటే రియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటిది? P plus A into n²/v² అండ్ V minus NB is equal to nRT. ఇది ఎప్పుడు? ఫర్ n మోల్స్. అలా కాకుండా ఫర్ 1 మోల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందన్న, P plus A n² బదులు ఇంకా ఏముండదు కాబట్టి A/v², V minus B is equal to nRT. ఓకే, ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ దగ్గర క్రిటికల్ వాల్యూమ్ రావాలి అంటే VC ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఇంటూ బి ఉంటుంది నాన్న. ఎందుకని? V ఈజ్ ఈక్వల్ టు బి లాగా ఉంది కదా ఇక్కడ. సో VC ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఇంటూ బి. అందుకని దీన్ని ఏంటంటే VC ఈజ్ ఈక్వల్ టు 3B. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి P ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A బై, చూడు, PC ఈజ్ ఈక్వల్ టు A యాజ్ ఇట్ ఈజ్గా A రాద్దాం. V బదులు ఏం రాసుకోవచ్చు? B రాసుకోవచ్చు కదా. V అంటే ఏంటి? నథింగ్ బట్ B కదా. సో B². అంటే B². అట్లాగే ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, అదేంటిదంటే 27B². అట్లాగే టెంపరేచర్ వచ్చేసరికి క్రిటికల్ టెంపరేచర్ ఇక్కడ n ఉంటుంది కదా, 1 ఉంటుంది, n ఉండదు. ఓకే, టెంపరేచర్ వచ్చేసరికి టెంపరేచర్లో ఏమేమి ఉంటాయి నాన్న? ఈ ప్రెషరు వాల్యూమ్ పక్కన పెట్టేస్తే A/b² ఇంటూ B అంటే A/b వస్తుంది. A/b² ఇంటూ B అంటే ఈ B² Bలో క్యాన్సిల్ అయితే ఒక B మిగులుతుంది. సో A/b ఉంటుంది, అవునా? సో TC ఈజ్ ఈక్వల్ టు A/b. అంటే ఇక్కడ ఒక R ఉంది కదా, Rని తీసుకెళ్తే A/RB అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే 8A/27RB. ఓకేనా? ఇట్లా మనకి క్రిటికల్ కాన్స్టెంట్స్ వాల్యూస్ ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో VC ఈజ్ ఈక్వల్ టు 3B, PC ఈజ్ ఈక్వల్ టు A/27B², TC ఈజ్ ఈక్వల్ టు 8A/27RB. ఇప్పుడు ఆ TCని ఇక్కడ రాస్తున్నా. TC ఈజ్ ఈక్వల్ టు 8A/27RB. ఇప్పుడు ఈ మూడు అబ్జర్వ్ చేస్తే A/RB మూడిటిల్లో ఇది కామన్గానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ మూడిటికి రిలేషన్ తీసుకొస్తాను నేను. ఈ మూడిటికి రిలేషన్ చెప్పండి నన్ను. ఈ మూడిటికి రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్మాల్ ఉంది, తర్వాత 8A/27. ఇప్పుడు చూడండి, వీటిల్లో 8A/27 లీస్ట్ వాల్యూ కదా, అది ఇక్కడ రాస్తున్నాను. ఎట్లా రాస్తున్నాము? TC is 2, ఆ తర్వాత నెక్స్ట్ TB is 2, TI ఇది రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? TC అంటే ఎంత? 8/27 is 2. ఇదేంటి టైము? TB అంటే ఎంత? 1 is 2. ఇది ఎంత ఉంది? 2. 1:2. అంటే మనకి వీటిల్లో ఏమడుగుతారంటే విచ్ వన్ ఈజ్ గ్రేటర్? ఈ వీటిలో రిలేషన్ ఏది ఎక్కువగా ఉంది అని అడుగుతారు. రిలేషన్ ఏది ఎక్కువగా ఉంది? ఏముంటుంది నాన్న? యాక్చువల్లీ చెప్పాలంటే
దిస్ వన్ ఈజ్ స్మాల్, తర్వాత 1, తర్వాత 2, ఇది రిలేషన్ కదా. సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, టీసీ ఈజ్ లెస్ దాన్ టీబీ లెస్ దాన్ టీఐ. ఇది యాక్చువల్లీ రిలేషన్. దీన్ని నేను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సిబిఐ లాగా గుర్తుపెట్టుకున్నా. సిబిఐ తెలుసు కదా, సిబిఐ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సిబిఐకి టీ పెట్టేసామనుకోండి, టీసీ టీబీ టీఐ అంటే టీసీ అంటే క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్, తర్వాత బాయిల్స్ టెంపరేచర్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీని రిలేషన్. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి యూనిట్స్ నాన్న, యూనిట్స్ ఆఫ్ ఏబి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏబి చూసాం కదా. ఇప్పుడు యూనిట్స్ ఎలా తెచ్చుకుంటాం, దీని యూనిట్స్ అంటే తెలుసు కదా మీకు, పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. దీనికి యూనిట్స్ తెచ్చేటప్పుడు ఏం చేస్తాం నాన్న, చూడు ఇది అట్మాస్ఫియర్లో ఉందనుకో, ఇది మొత్తం ఏమవ్వాలి, అట్మాస్ఫియర్స్ అవ్వాలి. అంటే ఏ ఇంటూ ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ అవ్వాలి, అవునా. సో ఏ ఇక్కడే ఉంచేసి ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ నాడు తీసుకెళ్ళాం అనుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ఇంటూ వి స్క్వేర్ అంటే ఏంటిది నాన్న, లీటర్ స్క్వేర్, డివైడెడ్ బై ఎన్ అంటే ఏంటి, మోల్ స్క్వేర్. అంటే యూనిట్స్ ఏంటన్నా, అట్మాస్ఫియర్స్, లీటర్ స్క్వేర్, మోల్ పవర్ -2. ఇది ఏకి యూనిట్స్. సిమిలర్లీ బీకి యూనిట్స్ ఏంట్రా, బీకి యూనిట్స్ ఏమవుతాయి, వి ఈజ్ ఈక్వల్ టు ఎన్బి కదా, అవునా. వి ఎన్బి కదా, అంటే ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది నాన్న, లీటర్స్లో తీసుకుంటాం. ఒకవేళ వాల్యూమ్ కనుక లీటర్స్లో తీసుకుంటే ఎన్బి కూడా ఏమవ్వాలి, లీటర్స్ అవుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లీటర్స్ పర్ మోల్. అంటే బీకి యూనిట్స్ ఏంటన్నా, లీటర్స్ మోల్ ఇన్వర్స్. ఇది ఇక్కడ వరకు నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ స్టేట్ ఉంది. ఈ లిక్విడ్ స్టేట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ మీరు చూసుకోండి. ఏంటివి అవి, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షను, ఆ తర్వాత వేపర్ ప్రెషరు, ఇలాంటివి. ఓకే, ఇది నాన్న స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నాన్న, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నా నెక్స్ట్ వీడియో, బిఫోర్ వీడియో ఇక్కడ వస్తాయి, కావాలంటే చూసి క్లిక్ చేసి వాటిని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.